మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ప్రత్యేకమైన పునరుద్ధానపు ఆరాధనకు చేరువచ్చి సమకూర్చబడిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ప్రత్యేకమైన ఆరాధన ఎందుకు అవుతుంది అని అంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పుట్టుక ఏ విధంగా మనకు ప్రాముఖ్యమైనదో, ఆయన సేవ ఏ విధంగా మనకు ప్రాముఖ్యమైనదో, ఆయన మరణం ఏ విధంగా మనకు ప్రాముఖ్యమైనదో, ఆయన పునరుద్ధానం ఏ విధంగా మనకు ప్రాముఖ్యమైనదో, ఇవన్నీ జరిగిన తరువాత పరిశుద్ధాత్ముడు సంపూర్తిగా దైవ సన్నిధిలో నుంచి ఇక పంపబడి మనుష్యులతో, పరిశుద్ధమైన ఆత్మ కలిగిన పరిశుద్ధాత్ముడు మనుష్యులతో సంచరించటానికి లేదా మనుష్యులలో నివసించటానికి భూమి మీదకి దిగి వచ్చి ఆ ఆత్మ సహాయం, ఆత్మీయంగా మనం వెనకబడిపోకుండా లేదా దేవునికి దూరం కాకుండా నిరంతరం మనల్ని పర్యవేక్షిస్తూ ఒక కాపలాదారుడుగా, ఆయన తనను తాను తగ్గించుకొని మనం అలా భావించాలని కాదు, ఒక కాపలాదారుడుగా మనకి ఎప్పటికప్పుడు బాధ్యతాయుతమైన సంరక్షణ ఇస్తూ నిత్య జీవం వరకు కూడా మనల్ని నడపడానికి పరిశుద్ధాత్ముడు దిగి వచ్చిన ఇదిగో ఈరోజు పెంటెకోస్ట్, ద డే ఆఫ్ పెంటెకోస్ట్, పెంతెకోస్తు దినం కూడా ప్రాముఖ్యమైనదే. స్తోత్రం చెప్పండి. అతి ప్రాముఖ్యమైనదని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన ప్రభు అయిన యేసయ్య 1000 సంవత్సరాల క్రితం వచ్చున్నారు. వారు ఒక 33.5-34 సంవత్సరాలు భూమి మీద బ్రతికి పునరుద్ధానుడై తిరిగి లేచి దేవుని కుడి పార్శ్వమునకు వెళ్ళిపోయి ఉన్నారు. ఆయన తోడు, ఆయన ఉనికి మన మధ్యలో లేదు అనే ఒక భావన మనకు రాకుండా ఉండటానికి పరిశుద్ధాత్మను కృమ్మరించారు. ఆయనకు మరణం లేదు కనుక ఆ యేసయ్య పరిశుద్ధాత్ముడు యుగ సమాప్తి వరకు కూడా మనతో ఉండగలడు. అందుకనే ఆయన యొక్క ఉనికి చాలా ఎక్కువ. 1000 సంవత్సరాల క్రితం నుంచి ఉన్నారు. 2000 సంవత్సరాల క్రితం నుంచి తన ఉనికి క్రైస్తవ సమాజం మధ్యలో ఉన్నది. భవిష్యత్తులో కూడా యుగ సమాప్తి వరకు తన ఉనికి ఉండగలదు. 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన ఒక శక్తి పరిశుద్ధాత్మ శక్తి. ఆమేన్. గట్టిగా హల్లెలూయా. ఈరోజు గత సంవత్సరం కూడా పెంటెకోస్ట్ రోజున నేను మీతో కొన్ని విషయాలు చెప్పాను. ఎందుకు ఈరోజే పెంతెకోస్తు తెలుసా? ఎందుకు ఈరోజే పెంతెకోస్తు దినం? అసలు పెంతెకోస్తు దినము అంటే ఏంటి? పోయిన సంవత్సరం చెప్పాను. సంఘానికి ఊపిరి లాంటి వాడు పరిశుద్ధాత్ముడు. ఏ డినామినేషన్ అయినా కూడా మేము పరిశుద్ధాత్మని నమ్మం సార్ అని అన్నవాళ్ళు కూడా వారికి కేంద్ర బిందువు పరిశుద్ధాత్ముడై ఉంటారు ఏదో ఒక పూర్వకంగా. ఇంకా అపోస్తలుల సహవాసాలు, పెంతెకోస్తు బోధలు అనండి, పక్క అభిషేకం, ఆ భాషలు మాట్లాడటం, ఇవన్నీ ఖచ్చితంగా పరిశుద్ధాత్మలోని లోతు. ఇది ఎందుకు ఈరోజే పెంతెకోస్తు దినము అని అంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు, కొంచెం పాత నిబంధనకు వెళ్తాను, అసలు సందర్భం కాదు కానీ మీకు తెలియాలి. పోయిన సంవత్సరం కూడా చెప్పాను. లేవీకాండం 23వ అధ్యాయములో సందర్భం కాదన్నప్పుడు మీరు ఇంక కిందకు చూడకూడదు. నేను చూడమన్నప్పుడే చూసి సబ్జెక్ట్ నుంచి నోట్ చేసుకోవాలి. 23లో 7 పండుగలు ఉంటాయి. ఇజ్రాయేలీల పండుగలు ఎన్ని చెప్పండి గట్టిగా? ఆ 7 పండుగలలో ఒక పండుగ వారముల పండుగ. ఏ పండుగ? వారముల పండుగ లేదా గుడారాల పండుగ, ఇట్లా కొన్ని ఉంటాయి. ప్రథమ ఫలములు అర్పించిన ఒక పండుగ వస్తుంది. ఆ పండుగ అయిపోయిన 50వ రోజు, ఎన్నో రోజు చెప్పాలి? ప్రథమ ఫలముల పండుగ అని ఒక పండుగ ఉంది. ఆ పండుగ అయిపోయిన 50వ రోజు ఈ పెంతెకోస్తు రోజు. హెబ్రీ బైబిల్లో 50వ రోజు లేదా క్రొత్త ఫలముల పండుగ, దీనిని హెబ్రీ బైబిల్లో
50వ రోజు అన్న ఆ పదాన్ని, లేదా క్రొత్త ఫలముల పండుగ అన్న ఆ పదాన్ని గ్రీక్ క్రొత్త నిబంధన రాయబడిన ఆ భాష ఏ భాష అండి? గ్రీకు భాషలో రాశారు. గ్రీకులో పెంటెకాస్ట్ అన్నారు. మీరు పలకాల్సిన పనిలే, పెంటెకాస్ట్ అన్నారు. దాని తెలుగులో ఉన్నట్లుగానే దించి కొంచెం తెలుగు అక్షరాలు కలుపుతూ పెంతెకోస్తు అని అన్నారు. మన భాష అర్థమయ్యేటట్లు వాళ్ళేం తర్జుమా యాస్టీస్గా ఆ పదం దించేశారు. పెంతెకోస్తు అనే ఆ పదాన్ని దించేశారు. పెంతెకోస్తు అనే ఆ పదానికి అర్థం ఏంటి? 50వ రోజు. ఎన్నో రోజు చెప్పండి? దేనికి 50వ రోజు? ప్రథమ ఫలముల పండుగ అయిపోయిన 50వ రోజు. ఏంటి ప్రథమ ఫలముల పండుగ? పత్రిక రచయిత అయిన పౌలు అంటారు, క్రీస్తు ప్రథమ ఫలముగా మృతులలో నుండి లేపబడ్డాడు. ఏంటది? క్రీస్తు ప్రథమ ఫలముగా మృతులలో నుండి అంటే ఆయన పునరుద్ధానాన్ని పురస్కరించుకునే ఆత్మీయ పండుగయే ఈ ప్రథమ ఫలముల పండుగ. ఆయన పునరుద్ధానుడైన 50వ రోజు 40 రోజులు భూమి మీద సంచరించారు. అవునంటారా కాదంటారా? తెలుసా మీకు? ఎన్ని రోజులు ఉన్నారు భూమి మీద ఆయన? భూమి మీద మామూలుగా ఆయన పునరుద్ధరణైన తర్వాత అండి ఎన్ని రోజులు? 40. ఎన్నో చెప్పండి? 40 రోజులు ఉన్నారు. 40వ రోజు శిష్యులందరినీ గల్లయ్యలో ఒలీవల కొండల దగ్గర మీటింగ్ చేసి వాళ్ళందరినీ సమకూర్చి గ్యాదర్ చేసి వారందరికీ ఎన్నో విషయాలు సేవ గురించి చెప్పి 40వ రోజు పునరుద్ధానుడయ్యారు. అదే రోజు వాళ్ళందరూ బల్లారాధన తీసుకున్న మేడగదిలోనికి వెళ్ళి ఆ రోజు మొదలుకొని 10 రోజులు ఫాస్టింగ్ ప్రేయర్ చేశారు. ఎన్ని రోజులు చెప్పండి? యేసయ్య చెప్పారు, ఆత్మను పంపిస్తాను నేను, కనిపెట్టండి అని అన్నారు. ఎక్కడ కనిపెట్టాలో చెప్పకపోయినా వీళ్ళందరికీ అర్థమైపోయింది సీన్ అంతా. ప్రభువుని చివరిగా మనం కలుసుకున్నది ఇక్కడే కదా, మనం అక్కడికి వెళ్ళి కనిపెడదాం అన్నట్లు వెళ్ళి అదే బల్లారాధన తీసుకునిన ఆ రాత్రి, గురువారం రాత్రి బల్లారాధన తీసుకునిన అదే మేడగదిలోనికి వెళ్ళి 10 రోజులు ఉపవాస ప్రార్థన చేశారు. ఎన్నో రోజులు? 10వ రోజు. 40 + 10 ఎంత? 50వ రోజు పెంతెకోస్తు దినం వచ్చినప్పుడు ఆ పెంతెకోస్తు పండుగ లేదా క్రొత్త ఫలము అనే దానికి ఆత్మీయ అర్థంగా పరిశుద్ధాత్మను కుమ్మరించబడ్డాడు. ఇక శాశ్వతంగా అప్పటి నుంచి ఇప్పటి వరకు తన సంఘముతో ఆయన ఉండి ఆయన నడుస్తున్నాడు, సంఘాన్ని నడుపుతున్నాడు. ఆమేన్. గట్టిగా మంచిది. ఇది విషయం. అందుకనే పెంతెకోస్తు దినం కూడా చాలా ముఖ్యమైనది. మనం ఒక పండుగలాగా పాటించాల్సిన పని లేదు, కానీ దాంట్లో ఉన్న అర్థాన్ని తెలుసుకొని దాన్ని గుర్తుపెట్టుకొని ఆత్మానుసారంగా మన జీవితాలు నడిపించుకుంటే చాలా మంచిది. నేను వర్తమానంలోనికి వెళ్తాను. ఒక 45-50 నిమిషాలు నా సందేశం చెప్పి ముగించే ప్రయత్నం చేస్తాను. ముగింపు పరిశుద్ధాత్ముడు ఆత్మ చెప్పు సంగతులు చెవిగలవాడు మాత్రమే గ్రహించునుగాక. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం. ప్రతి ఒక్కరూ చూడాలి. 3వ వాక్యం నేను చదువుతున్నాను, మీరు గమనించండి. ఎఫెసీ పత్రిక 1:3 నేను చదువుతున్నాను, మీరు చూడండి. మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. గట్టిగా చెప్పండి, గట్టిగా. పరిశుద్ధాత్మను గురించి చాలా ముఖ్యమైన విషయాలు కొన్ని తీసి చెప్దామని నేను అనుకున్నాను. పోయిన సంవత్సరం, గత 2 సంవత్సరాలు చెప్పినట్లు ఉన్నాను. లాస్ట్ ఇయర్ది అయితే కొంచెం గుర్తుంది, చెప్పాను అనే విషయం గుర్తుంది. ఆ పెంతెకోస్తు దినం అభిషేకాన్ని గురించి చెప్పే సంగతి గురించి ప్రక్కన పెడితే, చాలా సందర్భాల్లో పరిశుద్ధాత్మని యొక్క సహాయం మనకి ఎంత అవసరమో ఎన్నో కోణాల్లో నేను మీతో చెప్పున్నాను. ఆత్మను పొందుకోవటం, ఆత్మను కలిగి ఉండటం, ఆత్మ మనకు చేసే సహాయం, ఆత్మ కొరకు మనం చేయవలసిన పనులు, ఇవన్నీ కూడా చాలా సందర్భాల్లో నేను మీతో చెప్పున్నాను. ఈరోజు ఒక క్రొత్త కోణములో ఆత్మ సంబంధమైన వ్యక్తులముగా ఉండాలి. ఎలా చెప్పాలి? ఆత్మ సంబంధులు ఎవరండి? ఈ మాట మీద ఈరోజు వర్తమానం నడుస్తుంది.
శరీర సంబంధులు కొంతమంది ఉన్నారు. మీరు ఇంటికి వెళ్ళి జస్ట్ అట్లా రాసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒకసారి తిరిగేయండి అవన్నీ. కొరింథీ మొదటి పత్రిక 15:46 ఇంటికి వెళ్ళి చూసుకోండి జాగ్రత్తగా. ప్రకృతి సంబంధి ఉన్నాడు. ఇక నా వైపు చూడు. లోక సంబంధి, శరీర సంబంధి, ప్రకృతి సంబంధి అని చెప్పబడే వాళ్ళు ఉన్నారు. ఆత్మ సంబంధి, ఆత్మీయ సంబంధి, దైవ సంబంధి అని చెప్పబడే వాళ్ళు ఉన్నారు. ప్రకృతి సంబంధి పాతి పెట్టబడతారు. మనకు లూకాసు వార్తలో 15వ లూకాసు వార్తలో ధనవంతుడు పేదలాజరు ఉపమానములో ఒక ఆత్మీయ ఉదాహరణ ఉంది. అక్కడ ప్రకృతి సంబంధి పాతి పెట్టబడే స్థితికి వెళ్తాడు. ఏ స్థితి? పాతి పెట్టబడే స్థితి, అంటే పాతాళానికి పంపబడే స్థితి. ఆత్మ సంబంధి కొనిపోబడే స్థితిలో ఉంటాడు. అక్కడ పై నుంచి కూడా మనం జాగ్రత్తగా చదువుకుంటూ వస్తే చాలా విషయాలు ఉంటాయి. మొదట ప్రకృతి సంబంధే పుట్టాడు, దాన్ని మనం కాదనిలేము. ఆత్మ సంబంధి తర్వాత వచ్చాడు. మొదట ప్రకృతి సంబంధి అయిన మనుషుడు ఉన్నాడు. ఎలా? మన పుట్టుక, మన ఎదుగుదల, మన రక్షణ పొందకముందు గత జీవితం, ఇవన్నీ ఏమంటాం? ప్రకృతి సంబంధి అంటాం. అందరి జీవితాల్లో ఉంటుంది. అందరి జీవితాలు పుట్టుకతో పరిశుద్ధులు ఎవరు ఉండరు. స్త్రీలకి అన్ని వాళ్ళలో యోహాను గొప్పవాడు, ఎందుకంటే ఆ మనిషి ఒక్కడే పుట్టుకతో పరిశుద్ధుడు. ఆమేన్. ఏసయ్య కోణం వదిలేయండి, ఆయనతో పోల్చగలిగినది ఏదీ లేదు. మనుషుల గురించి చెప్తున్నా. యోహాను కంటే శ్రేష్ఠుడు ఎవరు లేరు, ఎందుకంటే అతడు పుట్టుకతో పరిశుద్ధుడు, అతడు ఒక్కడే. అందుకే అతడు తప్ప వేరే శ్రేష్ఠులు ఎవరు లేరు. మనందరం కూడా పుట్టుకతో ఏం పరిశుద్ధులం కాదు. ఒకరోజు ఒక గతం, ఒక చీకటి కోణం, లేదా ఒక ప్రకృతి సంబంధమైన ఆలోచన విధానం ఖచ్చితంగా ఉండొచ్చు కదా. అవునంటామా కాదంటామా? చెప్పండి, ఉందా లేదా? ఒప్పుకున్నా, నా దగ్గర ఉంది. గతంలో ప్రకృతి సంబంధి నేనే చెప్పుకున్నాను, మరి మీ ఇష్టం. అది సరే. ఒకానొక దినాన మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క బోధన మనం విని, ఆయన రక్తంతో కడగబడి, ఆయన రాజ్య వారసత్వంలో పాలిభాగస్తులుగా మార్చబడి, ఆత్మ సంబంధులుగా మలచబడ్డాం, త్రిప్పబడ్డాం, ఆత్మ సంబంధులముగా. ఇప్పుడు మనం ఆత్మ సంబంధులం. ఆమేన్. ఎవరో మనం ఆత్మకు సంబంధించిన వాళ్ళు. శరీర సంబంధులం కాదు, లోక సంబంధులం కాదు, పాప సంబంధులం కాదు, ప్రకృతి సంబంధులం కాదు, సాతాను సంబంధులం కాదు. ఆత్మ సంబంధులం, ఆత్మీయతా సంబంధులం, పరిశుద్ధాత్మకు సంబంధించిన వారు. ఎవరని చెప్పండి. మనకు బాగా తెలిసిన ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే, కొన్ని స్థలముల దగ్గర కొన్ని బోర్డ్స్ పెట్టుంటారు. దిస్ సైట్ బిలాంగ్స్ టు గవర్నమెంట్ ప్రాపర్టీ, ఇది ప్రభుత్వం వారికి చెందినది. ఏంటది చెప్పండి? లేదా ఈ స్థలము ఫలానా వారికి సంబంధించినది. ఆ బోర్డు ఉంటుందా ఉండదా? బోర్డు లేకపోతే ఏమవుతుంది? కొంతమంది ఉంటారు రాజకీయాలకు సంబంధించిన వాళ్ళు ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తారు. ఆ బోర్డ్స్ లేకపోతే, వారి పేరున పత్రాలు లేక, ఈ స్థలం నాకు సంబంధించినది, ఆ స్థలం తనకు సంబంధించినదిగా ఉంటే దానికి కంచె వేసుకుంటాడు, దానికి ఒక గోడ కట్టుకుంటాడు, లేకపోతే దాన్ని తన పర్యవేక్షణలో ఉంచుకుంటాడు. ఎందుకంటే అది అతని స్థలం. ఏమండి, పెద్ద జంతువు, పెద్ద మృగం వచ్చి దాడి చేసి, చిన్న జంతువులపై దాడి చేస్తే, తన తల్లి చనిపోతుందని తెలిసినా కూడా తల్లి తనకు చేతనైనంత వరకు ఆ పెద్ద జంతువు చేతులోంచి పిల్లల్ని సంరక్షించడానికి చూస్తుంది. కారణం, ఆ పిల్లలు ఈ తల్లికి సంబంధించినవి. ఆమేన్. మనం కూడా మనుషులం, పిల్లల్ని ప్రొటెక్ట్ చేయటానికి, ఏమండి, ఇంట్లో వాళ్ళని ప్రొటెక్ట్ చేయటానికి ఒక శక్తి కలిగిన పాత్ర కుటుంబంలో తల్లిదండ్రులు ఉంటుంది. దానికి అర్థం ఏంటంటే, వారు వీరికి సంబంధించిన వాళ్ళు.
అంతెందుకండి, ఓ స్నేహితులో ఒక బంధువో తెలిసిన వాళ్ళు ఏదైనా సమస్యలో ఉంటే, సార్ మనోడే సార్ ఏమంటారండి, సార్ మనోడే సార్ కొంచెం చూడండి సార్, పెద్ద మనసు చేసుకొని, అంటే మనోడేనా అంటే మన కొలపోడనట్లు కాదు, బయట వ్యవహారాలు అవి ఉంటాయి, అట్లా కాదు, తెలిసినోడే సార్, మనకు సంబంధించినోడే సార్, మనల్ని ఇష్టపడతాడు సార్, లేకపోతే మన పార్టీయే సార్ అన్నట్లుగా, సార్ మన పార్టీ కార్యకర్తే సార్ అన్నట్లుగా మనోడే, మనకు సంబంధించిన వాడే మన అని అనుకున్నప్పుడు ఆ బాధ్యత, ఆ ఫీడ్బ్యాక్, ఆ ప్రతిస్పందన అనేది చాలా ప్రత్యేకంగా ఉంటుంది. మనోడు అన్నప్పుడు ఇంట్లోకి పిలిచి కూర్చోబెట్టి కాఫీ ఇస్తాం. మనోడు కాదు అన్నప్పుడు ఏం చేస్తాం, బయట గేట్ దగ్గర నిలబెట్టి లేదా గుమ్మం దగ్గర నిలబెట్టి లేదా కొంచెం ఒక పరిధి వరకు వారిని ఆహ్వానించి, ఏంటి సార్, ఏంటి బ్రదర్, ఏంటి కథ అని ఆహ్వానించేస్తాం. మనోడే అని అనుకున్నప్పుడు లోపల వరకు వస్తాం. ఆమేన్. స్వతంత్ర్యత. మనోడే అని అనుకున్న వానికి వచ్చే సహాయం చేదోడు వాదోడు వేరుగా ఉంటుంది. ఆమేన్. ఇప్పుడు నీవు ఆత్మ సంబంధివైతే ఆత్మ ద్వారా నీకు వచ్చే ఆశీర్వాదాలు చాలా ఉన్నాయి. ఆమేన్. అందుకే ఇక్కడ గ్రంథకర్త అంటాడు, పత్రికా రచయిత అంటాడు, క్రీస్తునందు ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం అంట. ఏంటది? ఒకటి కాదు, ఆత్మ సంబంధులకి పరలోకం వస్తుంది. ఇప్పుడు నీవు ఆత్మ సంబంధం అయితే నీదే పరలోకం. ఆమేన్. ఆత్మ సంబంధికి ఆత్మ ఎప్పటికప్పుడు సహాయం చేస్తానే ఉంటాడు. నీవు ఆత్మ సంబంధివి కాకపోతే ఆత్మ సహాయం నీకు అందదు. నీకు ఆత్మ సహాయం అందటమే నీకు ఆశీర్వాదం. నిత్య జీవం పొందుకోవడమే నీకు ఆశీర్వాదం. సమాజంలో గౌరవం పొందుకోవడమే నీకు ఆశీర్వాదం. పరిశుద్ధాత్మ ద్వారా నీలో కలిగిన ఉద్యమం, మారు మనస్సు, తద్వారా నీకు సమాజంలో కలిగిన విలువైన పేరు, ఇదే నీకు ఆశీర్వాదం. చాలా ఉన్నాయి, ఆత్మ సంబంధమైన వరాలు ఉన్నాయి. ఏమున్నాయండి చెప్పండి? ఆత్మ సంబంధమైన వరములు ఉన్నాయి. అందరికీ ఆసక్తి ఉంటుంది, కానీ అందరూ చేయలేరు దైవ కార్యాలు. అందరూ ముందుండలేరు దైవ కార్యానికి. అందరూ ముందడుగు వేయలేరు దైవ కార్యానికి. అందరూ కూడా సాహసించలేరు. ఆత్మ సంబంధి మాత్రమే ఆత్మీయ కార్యాల కొరకు ప్రయాసపడతాడు. దానికి అర్థం ఏంటంటే అతను ఆత్మీయ వరములను పొందుకొని ఉన్నాడు. ఏం పొందుకొని ఉన్నాడు? ఆత్మ సంబంధమైన వరములను పొందుకొని ఉన్నాడు. చాలా ఉంటాయి ఆత్మ సంబంధమైన వరములు. ఏమండి? ఆత్మ సంబంధమైన ఫలములతో ఆ వ్యక్తి హృదయం, జీవితం, కుటుంబం నింపబడింది అని అంటే ఎప్పుడు కూడా ఆత్మ సంబంధమైన ఆలోచనల్లోనే ఉంటుంటాడు. ఆత్మ సంబంధంగా నేను ఎలా ఉండొచ్చు, ఎలా ఉండాలి, ఎలా ఆత్మను సంతృప్తి పరచగలను, పరిశుద్ధాత్మ దేవుని ఎలా సంతోషపెట్టగలను, పరిశుద్ధాత్మను దుఃఖపరచు కుడి అని ఉంది కదా బైబిల్లో. మరి ఆయన దుఃఖపడకుండా ఉండాలి అంటే నేను ఏం చేయగలను, నేనేం చేయాలి, నేను ఎలా ఆయన సహాయమును వేడుకొని కోరుకొని ఆయన సహాయము ద్వారా ఆయన వలె మార్చబడాలి. ఆమేన్. ఇలాంటివన్నీ కూడా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు. చాలామందికి తెలియదు. మందిరాల్లో ఉంటుంటారు, సబ్జెక్ట్లోకి వెళ్ళిన తర్వాత కొన్ని విషయాలు చెప్తాను, సన్నిధిలోనే ఉంటుంటారు. అంతెందుకు సబ్జెక్టు కొరింథీ మొదటి పత్రిక 3:1 చూద్దాం. టక్క చూడండి. చాలండి, పౌలు ప్రసంగం చూడండి. సహోదరులారా, బ్రదరన్, డియర్ బ్రదరన్, ఆత్మ సంబంధం, నా వైపు చూడాలి. ఆత్మ సంబంధమైన వ్యక్తులకు చెప్పినట్లుగా నేను మీకు చెప్పలేకపోతున్నాను. ఆత్మ సంబంధమైన వ్యక్తులకు ప్రసంగించినట్లుగా మీ ముందు నేను ప్రసంగించలేకపోతున్నాను. మనసు రావట్లా. ఆత్మ సంబంధమైన వ్యక్తులకు ఇచ్చిన ఒక ఇష్టపూర్వకమైన సలహా నేను మీకు ఇవ్వలేకపోతున్నాను. ఆత్మ సంబంధులైన వ్యక్తులకు చెప్పినంత డెప్త్లో దైవ సందేశం నేను మీకు చెప్పలేకపోతున్నాను. సహోదరులారా, ఆత్మ సంబంధులైన వ్యక్తులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతున్నాను. ఎందుకని? 9:11 ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు ఆయన? అంత బాధ ఏంటి ఆయనకి? ఇది ఈయన బాధ. గొప్ప కార్యమా? క్వశ్చన్ మార్క్. నా వైపు చూడాలి. చాలా మర్మయుక్తమైనవేమి కాదు, చాలా సావధానంగానే చెప్తాను నేను. అక్కడ పౌలు అంటున్నాడు, ఆత్మ సంబంధమైన వ్యక్తులతో ప్రవర్తించినట్లుగా, మాట్లాడినట్లుగా, సలహాలు ఇచ్చినట్లుగా, ప్రసంగించినట్లుగా,
సేవ, ఆత్మ సంబంధమైన వ్యక్తుల దగ్గర సేవ చేసినట్లుగా నేను మీ విషయంలో ఉండలేకపోతున్నానయ్యా అని అంటాడు. ఎందుకు అంటున్నాడు? అంత బాధ, అంత వేదన, అంత సమస్య ఆయనకి ఏమొచ్చింది అని అంటే, ఈయనేమో సంవత్సరాల తరబడి ఆత్మ సంబంధంగా ఎన్నో వర్తమానాలు, ఎన్నో పత్రికలు, ఎన్నో సలహాలు, రాళ్ళ దెబ్బలు తిని, లేకపోతే నిందలు పడి, అవమానాలు పడి, మరణం దాకా పోయి మళ్ళీ తిరిగి ఆ దేవుని కృపతో బతికొచ్చి చెరసాలలో పడి, ఎన్నో కొరడా దెబ్బలు తిని, ఎన్నో సముద్ర ప్రయాణాల్లో సమస్యలు అనుభవించి, ఆ సమస్యలన్నీ కూడా ఇంత పెద్ద లిస్టు ఒక పత్రికలో ప్రస్తావించాడు పౌలు అని అంటే, ఆ పత్రిక కొరింథీ పత్రికే. ఏ పత్రిక? ఇప్పుడు ఈ మాటలు మాట్లాడుతుంది ఎవరితో? కొరింథీయులతోనే. ఇన్ని సమస్యలు పడి నేను మీ కొరకు ఇంత ప్రయాసపడి ఒక దర్శనంతో మీకు నేనేమో ఆత్మ సంబంధంగా ప్రసంగాలు చేస్తున్నాను, కానీ మీరేమో ప్రసంగాల వరకు మాత్రమే, ప్రశంసల వరకు మాత్రమే మీ 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 ప్రతిస్పందన అంకితమైపోతుంది తప్ప ఆ నెక్స్ట్ డే లేదా వెరీ నెక్స్ట్ మూమెంట్, ఆ తర్వాత మీ జీవితాల్లో ఆత్మ సంబంధమైన కనపడట్లా నాకు అంటాడు ఆయన. అదే ఆయన బాధ. నేనేమో పరలోకపు ప్రసంగాలు, పరలోకపు ప్రకటనలు, పరలోకపు దేవుని ప్రత్యక్షత అని గంటల తరబడి ప్రార్థన చేసి దైవ దర్శనాలు పొంది ఏదో దేవుని చిత్తంలో 4 మాటలు తీసుకొచ్చి మీకు చెప్పడానికి ఇష్టపడుతూ ఉంటే, మీరేమో మంచిగా పొగడుతున్నారు. మా పాస్టర్ గారు అసలు దుమ్ము లేపుతాడు, బూజు ఎక్కడ కనపడదు అని అంటాం. దానికి తగినట్లుగా ఆత్మీయ జీవితాన్ని సేవకునికి కనపరచలేకపోతున్నారు మీరు అని కొరింథీ పత్రికతో పౌలు అంటున్నాడు. ఈయన ప్రసవేదన అట్లా ఉంది. అందుకని ఒక ఆత్మ సంబంధమైన క్రియలు చేయాలి. అప్పుడే ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మీకు ప్రాప్తిస్తుంది. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును నా తండ్రి మీకు అనుగ్రహించునుగాక. కాకపోతే మనం ఆత్మ సంబంధులముగా ఉండాలి. ఎలా చెప్పాలి? ఎలా అండి? ఆత్మ సంబంధులు లేదా ఆత్మీయ సంబంధులు, ఇంగ్లీష్లో స్పిరిచువల్ లేదా స్పిరిచువల్ పర్సన్స్ లేదా స్పిరిచువల్ పీపుల్, ఇట్లా కొన్ని పదాలు ఉన్నాయి. జస్ట్ షార్ట్లీగా స్పిరిచువల్, ఆత్మ సంబంధులు, ఆత్మకు సంబంధించిన వాళ్ళు. దీన్ని అచ్చ తెలుగు చెప్పాలి అని అంటే ఆధ్యాత్మికతకు సంబంధించిన వాళ్ళు. ఏంటది చెప్పండి? ఆధ్యాత్మికతకు. సరే, ఒక 2-3 విషయాలు, సమయం నాకు సహకరించిన దాన్ని బట్టి 2-3 విషయాలు చెప్పి ముగించే ప్రయత్నం చేస్తాను. ఆత్మ సంబంధులు ఎలా ఉంటారు, మనం ఎలా గుర్తుపట్టగలం? ఒకరి గురించి మనకు అనవసరం. మనం ఆత్మ సంబంధులము అనే ఒక నిశ్చయత మనకి ఎప్పుడు వస్తుంది? 1, ఆత్మ సంబంధి అన్నింటినీ వివేచిస్తాడు. కొరింథీ పత్రిక, ఇదే కొరింథీ పత్రిక, మొదటి పత్రిక 2:15. వర్తమానంలోనికి వెళ్ళిన తర్వాత కొన్ని రిఫరెన్సెస్ వెనక ముందు అన్నట్లు ఉంటాయి. కానీ అవన్నీ ఒక వరుస క్రమములో పరిశుద్ధాత్ముడు సిద్ధపరుచున్నారు. నేను మీకు చూపినట్లుగానే మీరు ఆ రిఫరెన్సెస్ని వెనక ముందైనా కూడా నోట్ చేసుకోండి, కన్ఫ్యూజ్ అయ్యే ప్రయత్నం చేయొద్దు. 3 ఏంటది? 2:15 ఆత్మ సంబంధి అయిన వాడు అన్నింటినీ వివేచిస్తాడు, కానీ ఆ ఆత్మ సంబంధిని వేరే వాళ్ళు వివేచించేదానికి అవకాశం ఇవ్వడు. అది ఇప్పుడు చెప్పండి అందరూ. ఆత్మ సంబంధి అన్నింటినీ చెప్పండి. ఆత్మ సంబంధి అన్నింటినీ వివేచించును. మళ్ళీ చెప్పండి. అన్నింటినీ అంటే నాకెందుకు మీతో గొడవ? హెబ్రీ పత్రిక 5:14.
ఇప్పుడు ఇక్కడ చూడండి, ఒక సామాన్యమైన మనిషి గురించి, ఒక సామాన్య అందరూ మనుషులందరిని గురించి ఒక ఉదాహరణగా పౌలు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు ఇక్కడ? వయస్సు వచ్చిన వాడు అన్నింటినీ వివేచిస్తాడు. మేలేంటి కీడేంటి అని వివేచిస్తాడు. ఇంకిత జ్ఞానం కలిగిన వాడు. ఏంటది చెప్పండి. ఇప్పుడు మనం దుర్వాసన పీల్చుకోవాలా, సువాసన పీల్చుకోవాలా అని వివేచిస్తాడు. ఆరోగ్యం ఇచ్చేది తినాలా, రోగం ఇచ్చేది తినాలా అని వివేచిస్తాడు. కడుపుకు అన్నం తినేవాడు ఏం చేస్తాడండి? మనం తినేది ఏంటి అని వివేచిస్తాడు. మనం ఏం తింటున్నాం, ఏం వింటున్నాం, ఏమంటే ఏది మేలు చేస్తుంది, ఏది కీడు చేస్తుంది అని ఒక సహజమైన మనిషి ఏది మేలు ఏది కీడు అని వివేచిస్తాడు. వివేకంతో తన జీవితాన్ని నడిపించుకునే ప్రయత్నం చేస్తాడు. వయస్సు వచ్చినవాడు. వయస్సు రానివాడు ఏం చేస్తాడు? ఇది నిప్పు అని అతనికి తెలియదు. చిన్న పిల్లోడు, పాలు తాగేవాడు, వయస్సు రానివాడు. ఆ కుర్రోడు ఏం చేస్తాడు? ఆ చిన్న బాబు ఏం చేస్తాడు? వెళ్ళి తల్లిదండ్రులు లేకపోతే ఇది నిప్పు, పట్టుకుంటే కాలుతుంది అని తెలియక ఏం చేస్తాడు? ఆ నిప్పుని పట్టుకుంటాడు. ఇప్పుడు ఈ టబ్బులో నీళ్ళు ఉన్నాయి, అందులో మనం పడితే బయటికి రాలేం, మునిగిపోతాం అని తెలియక ఏదో ఆడుకుంటూ దాంట్లో సెన్స్ పంచేది పిల్లలకి ఒక వయసు వచ్చేంత వరకు. ఇప్పుడు ఒక ఆత్మీయుడుగా ఇంకా కింద మనం పరిగెడితే పడతాం, ఏమండి బయట తిరిగితే కుక్కలు కొరికేస్తాయి, ఇవన్నీ చిన్నపిల్లలకి తెలియదు. అనుభవపూర్వకంగా కొన్ని విషయాలు తెలుసుకుంటాడు. వయసు వచ్చే కొద్దీ కొన్ని విషయాలు అతనికి తెలుస్తూ ఉంటాయి. ఒకసారి నిప్పు పట్టుకున్నాడు అనుకోండి, ఇంకా బాడీలో బ్రెయిన్లో ఫీడ్ అయిపోయి ఉంటుంది. ఫలానా నిప్పు పట్టుకుంటే మనకి కాలుతుంది, పట్టుకోకూడదని ఫీడ్ అయిపోతుంది. అదే కూరండి 2-3 రోజుల తర్వాత సేమ్ ఐటెం చూపించి పట్టుకున్నాను అన్నామని కూడా పట్టుకోడు, ఇంకా ఫీడ్ అయిపోతుంది. ఫీడ్ అట్లా ఒక్కొక్కటిగా ఫీడ్ అయిపోతాయి. తర్వాత నాలుక రుచిని చూస్తుంది. మనకు తెలుసు కదా, ఇప్పుడు చిన్న పిల్లోడు ఉన్నాడు, అతనికి రుచి పచి ఏముండదు, తల్లిపాల రుచి తప్ప ఆ బిడ్డకి వేరే రుచి అనేది ఒక వయసు వచ్చే వరకు. దేనికి చెప్పండి, చెప్పాలి. ఒక వయస్సు వచ్చేంత వరకు అతనికి రుచి అనేది తెలియదు. దానికి అర్థం వివేచించలేడు. దానికి అర్థం ఏంటి? వివేచించలేడు. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నానండి, మీరు పసిపిల్లల వయసు వచ్చిన వాళ్ళ, శరీర సంబంధంగా వయసు వచ్చిన వాళ్ళ, ఆత్మ సంబంధంగా వయసు వచ్చిన వాళ్ళమా? ఆత్మ సంబంధంగా వయసు వచ్చిన వాడు వివేచిస్తాడు కదా. కొరింథీ మొదటి పత్రిక 11:28-29 చూడండి. రే బాబు చెప్పాలా ప్రతిసారి? ఏం చేస్తున్నారా? రామకోట రాస్తున్నారు ఏంద్ర మీరు? రిఫరెన్సులు రాసుకోండి, మీకు పుణ్యం. డైరీ లేకపోతే నేనే వేయాలి మీకు. చదవండి అమ్మా, టకాన్ని తీస్తే చదువుకోండిరా తల్లి. మళ్ళీ గట్టిగా 28-29. ప్రభు శరీరము ప్రభు రక్తము అని వివేచించకుండా తిని త్రాగేవారు సమస్యలు తెచ్చుకుంటాడు. నా వైపు చూడండి, నేను మిమ్మల్ని ఏమన్నా, జస్ట్ మెసేజ్ మాత్రం చెప్తాను. నా వైపు చూడండి. ప్రభు శరీరము ప్రభు రక్తము అని ఒక ఇంకితం, ఒక వివేచన. వయసు వచ్చిన వారం కదా, ఆత్మ సంబంధులం కదా. ఇప్పుడు నీవు ఆత్మ సంబంధివా, వయసు వచ్చిన వాడవా, వయసు వచ్చిన దానవా ఆలోచించుకోవాల్సిన ఒక సమయం వచ్చింది. వివేచించకుండా నీవు మోకరించి చేతులు చాపి ఆయన శరీరం తీసుకొని ఆయన రక్తం తీసుకొని ఉంటే నీవు చేతులారా సమస్యల్ని కొని తెచ్చుకున్న దానవు వాడవు అవుతావు. చేతులారా నీ కుటుంబానికి ప్రాబ్లమ్స్ తీసుకొని వచ్చిన వ్యక్తి అవుతావు. ఆ మాత్రం వివేచన ఉండదా? అవరే నాకు శుద్ధీకరణ ఉందా, లేకపోతే నేను ప్రార్థన చేసుకున్నానా,
లేకపోతే నాకు సరైన మారు మనసు ఉందా? బయటికి వెళ్ళిన తర్వాత నేను బల్లారాధన తీసుకునే ఒక విశ్వాసిగా, ప్రభు రక్త మాంసాల్లో పాల్గొనే ఒక శక్తిగల విశ్వాసిగా నా జీవితాన్ని, నా కుటుంబాన్ని నేను నడిపించుకుంటున్నానా? బైబిల్లో ఒక అద్భుతమైన మాట ఉంది. మన పరిచర్య ఆత్మ సంబంధమైన పరిచర్య. ఏ పరిచర్య చెప్పండి? రిఫరెన్సెస్ ఎక్కువ అవుతాయని నేను అవన్నీ తీల. చాలా రిఫరెన్సెస్ ఉన్నాయి, అవన్నీ తీల, అందుకే ఎక్కువైపోతాయని. సరిపోద్ది మనకు ఆ రిఫరెన్సెస్కే. మన పరిచర్య, పౌలు అంటాడు, ఇదిగో ఇప్పుడు నేను మీ ఎదుట చేస్తున్న ఈ పరిచర్య ఆత్మ సంబంధమైన పరిచర్య. ఏ పరిచర్య? ఈ ఆత్మ సంబంధమైన పరిచర్యలో మీరు సభ్యులుగా, విశ్వాసులుగా, దేవుని ప్రజలుగా ఉన్నారు కదా. మరి మీరు ఆత్మ సంబంధులైన విశ్వాసులుగా ఉన్నారా? అలా ఉంటే వివేచించే రక్త మాంసాల్లో పాల్గొంటారు కదా. వివేచన లేకుండా ఎందుకని పాల్గొంటున్నారు? వివేచన లేకుండా పాల్గొనే వాళ్ళ గురించి చెప్తున్నారు. అది నేనా, మీరా, 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 అది మీకు తెలుసు, నాకు తెలియదు. ఎందుకంటే నేను మ్యాక్సిమం బయటికి రాను. పగలంతా తలుపేసే ఉంటుంది. ప్రార్థనో, వాక్యమో, లైవ్లో ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే యూట్యూబ్లో ఇన్ఫర్మేషన్ వీడియోలు, ఇవి తప్ప బయటికి రాను. సంధ్యావేళలోనే కొంచెం ఊపిరి పీల్చుకోవడానికి బయటకు వస్తా, అంతే. నాకు వ్యక్తిగత విషయాల, కుటుంబ విషయాల, మీరు చెప్పిన సమస్యలు తప్ప మరి వేరేవి నాకు తెలీదు. మీరు చెప్పిన సమస్యలకి ఏదైనా సొల్యూషన్ బైబిల్లో దొరుకుతుందా అని ప్రార్థన చేసుకొని, వాక్యం తీసుకొని ఆశీర్వదించటమా లేదా సలహా ఇవ్వటమా, ఇవి తప్ప ఉద్దేశపూర్వకంగా ప్రసంగాలు చెప్పడానికి నాకేం తెలియదు. మీ గురించి నాకు తెలీదు. నేను ఎవరైనా చెప్తున్నా కూడా వినను. కంప్లైంట్లు చెప్తే వినను, ఎందుకంటే బుర్రంతా పాడైపోతుందని చెప్పి కంప్లైంట్లు చెప్తే వినను. కొంతమంది కంప్లైంట్ చెప్పారు వచ్చిన కొత్తలో చెప్తే నేను అన్నాను, వాళ్ళు కష్టపడే మందిరంలో పరిచర్య చేసుకుంటూ ఉన్నారు, మీరు ఎప్పుడో ఒకసారి కనపడుతుంటారు నాకు. ఇప్పుడు మీరు వచ్చి వీళ్ళ మీద కంప్లైంట్లు ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు నేను కళ్ళ ముందే ఉండి పరిచర్య చేసుకునే వాళ్ళపై మెపం మోపాలా, నింద మోపాలా, లేదా వాళ్ళని ఏదన్నా అరవాలా? ఎప్పుడో ఒకసారి కనపడి వచ్చి ఊరికే మెరుపు తీగలాగా వచ్చిపోయి చిన్న కంప్లైంట్ ఇచ్చి పోయిన మీకు సపోర్ట్ ఇవ్వాలా? తప్పండి, అలా చెప్పకూడదు. మందిరంలో పరిచర్య చేసేవాళ్ళు ఇప్పుడు వాళ్ళు నేను ఏదైనా పరిచర్య మానేస్తారు, బాధపడతారు. దానికి బాధ్యులు ఎవరు? మరి నేను చేసుకోవాలా, నేను గడుక్కోవాలి అవన్నీ అంట్లు కాదు కదా. నేను శుభ్రం చేసుకోవాలి, ఇదంతా కాదు కదా. వివేచన ఉండాలి. మనం వివేచించి ఆయన రక్తమాంసంలో పాల్గొనాలి. అర్హులమా కాదా, నేను కరెక్ట్గా ఉన్నానా లేదా? చాలామంది శుద్ధీకరణకి రాలేకపోతున్నారు అని అర్థం చేసుకొని చాలా తర్జన భర్జనలో ఉండి, నాకు తెలిసి ఎక్కడ ఉండదు, కేవలం మీ వెసులుబాటు కోసం కనీసం నాకు బాధేసింది ఏంటి అని అంటే, శుద్ధీకరణకి రాకపోతే బల్లకి రాట్లా, భయపడి నాకు శుద్ధీకరణకి రావాలి, పాల్గొనాలి, రాలేకపోయారు. కారణాలు మనకు తెలీదు. దానికి భయపడి బల్లారాధనలో మనిషి లేపుతాడు, ఎందుకు వచ్చిన గొడవ అని. ఆదివారం మానేస్తే అసలు అది ఆ రోజు వాగ్దాన సందేశం ఉంటుంది, నెలంతా ఆశీర్వాదం మాటలు ఉంటాయి, నెలంతటికి ప్రయోజనకరంగా వచ్చి చెప్పుకునేం కాదంటాం. చాలామంది చెప్పుకోలే. బలిపీఠం దగ్గరికి వచ్చి, అన్నా రాత్రి రాలేకపోయాను, లేకపోతే అన్నా ఇట్లా సమస్య అయింది అంటే భుజం తట్టి కూర్చోండి అన్న, కూర్చోండి బ్రదర్, ఏం కాలే కూర్చోండి, చెప్పట్లా. ఎవరి కొరకు? అందుకే నేనేం చేశానంటే వీళ్ళు వయసు వచ్చిన వాళ్ళ పసిపిల్లల అన్నది మీకే అప్పగించేసి, వయసు వచ్చిన వాళ్ళ పసిపిల్లల. మీరే ఆలోచించుకోండి. మీరు ఆత్మ సంబంధుల, శరీర సంబంధుల? మీరే నిర్ణయించుకొని ఆదివారం వచ్చి బల్ల తీసుకోండి. ఇప్పుడు శుద్ధీకరణకి రాకపోతే నాకు బాధేస్తుంది, శుద్ధీకరణ రాణంలో వచ్చి బల్లరథంలో కూర్చుంటే ఇంకా బాధేస్తుంది, లేచి వెళ్ళమని చెప్పడం బాగుండదు. అందుకని కూటమే తీసేశాను. ఇప్పుడు మీరు బల్లారాధనలో పాల్గొని నేను బల్లకు అర్హురాలనా కాదా అని మిమ్మల్ని మీరే వివేచించుకోండి. అది ఇప్పుడు నేను చెప్పే విషయం.
మీరే వివేచించుకొని మీరే పాల్గొనండి. మీరు వివేచన లేకుండా పాల్గొంటే ఆ నేరం మీదే, ఆ దోషం మీదే, దాని ద్వారా వచ్చే పర్యవసానాలన్నీ మీవే. ఎహెచ్కేల్ పుస్తకంలో యేసయ్య ఎహెచ్కేల్కి ఒక పెద్ద లిస్ట్ ఇస్తాడు. నాన్న ఎహెచ్కేలు, ఎస్ సార్, నువ్వు వెళ్ళి ప్రసంగం చెయ్యి. వాళ్ళ పద్ధతులు మార్చుకున్నారా? ఆయన బతుకుతాడు, నువ్వు బతుకుతావు. నువ్వు వెళ్ళి ప్రసంగం చేయలేదనుకో, ఆయన చచ్చిపోతాడు, నువ్వు ప్రసంగం చేయలేదుగా, నువ్వు కూడా చచ్చిపోతావు ఆత్మీయంగా. నువ్వు వెళ్ళి ప్రసంగం చెయ్యి, ఆయన మారు మనసు పొందలేదనుకో, ఆయన ఒక్కడే పోతాడు, నువ్వు బతికిపోతావు. ఇది సారాంశం. ఏంటి? వెళ్ళి 4 మాటలు, దేవుని మాటలు చెప్పాలి. ఆయన మారాడంటే ఆయన బతుకుతాడు, నువ్వు బతుకుతావు, ఆ ప్రతిఫలం పొందుతావు. ఆయన మారలేదంటే ఆయన చస్తాడు, నువ్వు బతుకుతావు. ఆయనకి ప్రసంగం చెప్పలేదంటే ఆయన బతుకుతాడు, నువ్వు చస్తావు. అర్థమైందా మ్యాటరు? అందుకే ప్రతి విషయము కూడా ఆత్మీయంగా చేతనైనంత వరకు ప్రార్థన చేసుకొని వచ్చి ఒక సహజ శైలిలో అన్ని కోణాల్లో మీకు చెప్పే ప్రయత్నం. ఎందుకంటే నేను అన్నా, నువ్వు నాకు ఇది చెప్పలేదు కదా, పాస్టర్ గారు మీరు మాకు ఇది చెప్పలేదు కదా, అయ్యగారు మీరు మాకు విషయం చెప్పలేదు కదా, మాకు తెలియదు కదా అనే మాట మీరు మాట్లాడలేదు. తర్వాత నా దగ్గరికి వచ్చైనా, దేవుని దగ్గరైనా, ప్రార్థనలో అయినా, ప్రభువా మా పాస్టర్ గారు ఈ విషయం మాకు చెప్పలేదయ్యా అని గుండె మీద చేసుకొని నీవు మాత్రం ప్రార్థన చేయలేవు. గుండె మీద చేయి తీసే ప్రార్థన చేయాలి. ఈ పిల్లి కూడా పాలు తాగుతుందా అన్నట్లు ప్రార్థన చేయాలి తప్ప, నాకు తెలియదు ప్రభువా అని అమాయకంగా ప్రార్థన చేయలేరు. పసిపిల్లల చెప్పండి, వయసు వచ్చిన వారా వివేచించుకోండి. మీరే వివేచించుకోండి. వయసు వచ్చిన వాడైతే అసలు ఆయన రక్తమాంసములు నేను పుచ్చుకోవచ్చా లేదా, లేకపోతే కొంతమంది ఇట్లా ఆలోచిస్తారు, కొంతమంది అలా ఆలోచించవద్దు, తప్పు. ఎలా అంటే, ఇప్పుడు కొంతమంది మనస్సుల్లో నొచ్చుకుని ఉండొచ్చు, కొంతమంది, నాకు తెలియదు ఎవరన్నది నాకు తెలీదు, నొచ్చుకుని ఉండొచ్చు. వీళ్ళు ఏం చేస్తారని అంటే, ఆరాధనలో పాల్గొని నాకు మంచి మనసు లేదు సార్ అని చెప్పి వెళ్ళిపోతారు. అది ఇంకా దరిద్రం. అట్లా కాదు, సరి చేసుకొని సన్నిధిలో ఉండాలి. తప్పు చేశాడు స్టూడెంటు, మాస్టర్ దెబ్బలు కొట్టాడు, ఆ మాస్టర్ ఎదురైన ప్రతిసారి నాకు చదువు రాస్తారు అంటాడా? లేకపోతే సార్ మీరు కొట్టారు కదా, ఈరోజు నేను సరి చేసుకొని వచ్చా అని అంటాడు? చెప్పండి, ఏమంటాడండి? సార్ మీరు హోంవర్క్ చేయలేదన్నా కొట్టారు, ఇదిగో 2 రోజుల సంబంధించి హోంవర్క్ చేశారు, రేపు నాకు సెలవు అంటాడు. అంతేగాని సార్ మీరు నాకు చదువు రాదని కొట్టారు కదా, గుర్తుపెట్టుకుంటాను సార్, కనబడిన ప్రతిసారి కూడా అల్లాడిస్తాను సార్ మిమ్మల్ని, నాకు చదువు రాస్తారని వేధిస్తాను సార్ అని అంటాడండి? చెప్పండి, మీరు నాతో చెప్పాల్సిన పని లేకపోయినా మీరు ఇచ్చే సూచనలు ఎట్లుంటాయంటే, నేను అంత ఆత్మ సంబంధిని కాదులే చెప్తున్నాడు గాయగారు ప్రసంగంలో. ఎవరి గురించి చెప్తున్నా? అందరి గురించి. ఎందుకంటే వ్యక్తిగతంగా నాకు ఏమీ తెలీదు, మీరు చెప్పిన సమస్యలు తప్ప నా వరకైతే ఏమీ నాకు తెలియదు. మీరు ఎక్కడ ఉన్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, రోజువారీ మీ జీవితాలు ఎలా ఉన్నాయి, నేను విస్తరించి మాట్లాడను. వివేచించాలి. ఏం చేయాలి చెప్పండి. మన ప్రభు అయిన యేసయ్య కూడా సేవ చేసే రోజుల్లో చిన్న పడవలో ప్రయాణమై వెళ్తూ ఉన్నప్పుడు పరిసయ్యులు, శాస్త్రులు, సద్దూకయ్యులు వీళ్ళందరూ బోధలు ఆత్మ సంబంధమైన బోధలుగా లేవు. ఎలా లేవు? యేసయ్య బాధపడ్డాడు. అప్పటికి బాధపడి పడవలో పోయేటప్పుడు ఆ బాధ బయటికి చెప్తేనే కదండి కొంచెం ఊరట కలిగేది. అందుకని శిష్యుల వైపు చూసి ఆయన ఒక మాట అంటాడు, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు అనే పులిసిన పిండి ఆ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి అని అంటాడు. అప్పుడు వాళ్ళు 12 మంది కూడా ఒక యూనిటీగా దగ్గరికి వెళ్ళి మాట్లాడుకొని, అయ్యగారు మనకి ఇండైరెక్ట్గా సెటైర్ వేశాడు, మనం ఇప్పుడు ఆయనకు ఆకలేసినట్లుంది, తినటానికి రొట్టెలు తేవటం మర్చిపోయాం, 12 గంపలు మిగిలిన
పీకల దాకా మనం తిన్నాం, కానీ ఆ మనిషి కొంచెం కూడా క్యారియర్ కట్టలేదు. మనకి ఇప్పుడే గుర్తొచ్చింది, 12 గంపలు మిగిలినాయి. ఏమండి, ఒక గంప మూత పెట్టేసి పడవలో ఒక మూలన పెడితే ఎవడు కాదంటాడండి? 11 గంపలు అక్కడ 5 రొట్టెలు 2 చేపలు తెచ్చి ఇచ్చిన పిల్లకాయకి ఇచ్చి, అరే బాబు నువ్వు ఇచ్చిన రొట్టెలను బట్టే కదా ఇవన్నీ విస్తరించబడ్డ ఆశీర్వాదం కలిగింది, మీ ఇంటికి తీసుకెళ్ళి అమ్ముకో, లేకపోతే కుటుంబం అంతా తినండి అవి పులిసిపోయేదాకా అని 11 వాళ్ళకి ఇచ్చిన ఒక గంపైన తీసుకెళ్ళి పడవలో పెట్టాలి కదండి. మర్చిపోయారంట. ఏంటి మర్చిపోవటానికి? అయ్యా, నిర్లక్ష్యానికి ఒక తేడా ఉంది. మర్చిపోవటానికి నిర్లక్ష్యానికి ఒక తేడా ఉంది. ఎప్పుడో ఒకసారి ఒక కార్యక్రమం, ఒక విషయం, ఒక పని జరిగేటట్లుంటే దాన్ని మర్చిపోతే దాన్ని మతి మరుపు అంట. డైలీ చేసే కార్యక్రమాలు కూడా మర్చిపోయామంటే, కూర ఉంది, కూర ప్రతిరోజు మనం వండుకుంటాం, తింటాం, దాని మీద మూత పెడతాం. ఇప్పుడు దాని మీద మూత పెట్టుకుని మనం అంతా తిరుగుతున్నాము అని అంటే, మందిరంలో ఇంట్లో తిరుగుతున్న దాని మీద మూత పెట్టుకుని తిరుగుతున్నాం అంటే, ఆ బల్లి పీకలు దాగదిని దాంట్లో రెట్టేసింది అనుకో, పరిస్థితి ఏంటండి? పైన 2 బల్లులు తనుకొని ఒక బల్లి దాంట్లో పడింది అనుకో, పరిస్థితి ఏంటి? దాన్ని మతిమరుపా, నిర్లక్ష్యమా? ఎందుకని? ఆ ప్రాసెస్ చెప్పండి. డైలీ ప్రాసెస్, డైలీ కూర తింటాం, డైలీ అన్నం తింటాం, డైలీ పరిచర్య చేస్తూ ఉంటాం, డైలీ పరిచర్య చేస్తలే, డైలీ ప్రతిరోజు మన జీవనంలో ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ ఉదయాన్నే ఏమండి స్నానాలు చేసుకుంటూ, బ్రష్ చేసుకుంటూ, శుభ్రం అవుతాం, పనికి పోతాం, అన్నీ ఏమండి అక్కడికి పోయి పని దగ్గరికి పోయి పని చేస్తూ, అరే ఈరోజు స్నానం చేయటం మర్చిపోయానే అని అంటామండి. చెప్పండి, స్నానం చేసి వచ్చావన్నా స్మెల్ వస్తుందని అంటే, ఏదో చేయలేదులేబ్బా, ఇంట్లో చిన్న మనస్పర్ధ, ఏదో గొడవ, అడవుళ్ళు వచ్చేసి అని అంటాడేమో. కానీ అరే నువ్వు గుర్తు చేసేదా గుర్తురా స్నానం చేయాలని మర్చిపోయే వాళ్ళు ఉంటారండి. డైలీ ప్రాసెస్. మతి మార్పుకి నిర్లక్ష్యానికి చాలా తేడా ఉంది. ఏమంటే డైలీ తినే ఫుడ్ ఒక చిన్న క్యారియర్ పడవలో పెట్టుకుంటే ఎవరు కాదంటారండి? చిన్న క్యారియర్ పడవలో పెట్టుకుంటే మనం రొట్టెలు తేయటం మర్చిపోయాం. ఈ మనిషి మనకి క్లాసు స్టార్ట్ చేశాడు, ఎప్పుడు ఆపుతాడో తెలియదు, ఇక మౌనంగా విందాం. యేసయ్య హృదయాలు ఎరిగిన వాడు కదా. పిచ్చోళ్ళారా, పిచ్చి శిష్యులారా, పిచ్చి ఫాలోవర్స్ లారా, మీరు నా శిష్యులని చెప్పుకోవడానికి నాకే సిగ్గుగా ఉంది. మీరు వీటిని వివేచించలేరా అని అంటాడు. అక్కడ ఏముంటాడు? నేను చెప్పిన మాటలు దేని గురించి అనే ఆ కనీస వివేచన కూడా మీకు రాదా? నా శిష్యులు మళ్ళీ నా దగ్గర ఉన్నారు, మళ్ళీ 12 మంది బొలోమంటూ పరమాన్న శిష్యుల్లాగా నా వెనకాల తిరుగుతూ ఉంటారు, కానీ 12 మంది వివేచించలేరా? నేను దేని గురించి, బోధ గురించి చెప్పానా, భోజనం గురించి చెప్పానా? వివేచించలేరా? మీరు వివేచించలేకపోతే మీ బోధలు కూడా అట్లానే తయారవుతాయి. వివేచన లేని బోధకుల్లా మీరు కూడా మార్చబడతారు. మీరు అలా ఉండకూడదనే కదా మీకు చెప్తుంది ఇలా మర్మాలు. సామాన్య ప్రజలు, అన్ని జనులు, లేదా కొత్తగా వచ్చిన వాళ్ళు అని అంటే వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, అందుకే ఉపమానాలు చెప్తున్నా. మర్మాలు మీకెందుకు చెప్తున్నాను? నాకేం పని లేక చెప్తున్నాను మీకు మర్మాలు? ఏమండి, నాకేమైనా పని లేక చెప్తున్నాను మీకు మర్మాలు? ఉపదేశాలు మీకు నాకేం పని లేక చెప్తున్నానా? మీరు వివేచించుటకు శక్తి కలిగిన వయస్సు వచ్చిన వారనే కదా మీకు చెప్తుంది అని అంటాడు యేసయ్య శిష్యులతో. ఆమేన్. గట్టిగా మీరు ఈ మాత్రం వివేచించలేనప్పుడు ఇంక నా దగ్గర ఎందుకు? మీరు పోయి సావండి ఏడన్నా అన్నట్లుగా బాధతో మాట్లాడతాడు ఆ పడవలో యేసయ్య. అది సరే, పాయింట్ ఏంటి? ఆత్మ సంబంధి అన్నింటినీ వివేచించి 1, 2 చెప్పాను, మిగిలినవన్నీ కూడా ఒక ఆత్మ సంబంధిన కాదా? నా మాటలు, వస్త్రధారణ, ప్రవర్తన, నడవడిక, జీవితం, జీవన విధానం, నా పడక, నడక, వస్త్రధారణ, జీవితం, సాక్ష్యం ఆత్మ సంబంధమైనదా కాదా? మీరు వయసు వచ్చినవారు, గుడ్డి వ్యక్తి ఉన్నాడండి, పుట్టు గుడ్డి వ్యక్తి. యోహాను సువార్తలో యేసయ్య దారిలో వచ్చారు, ఆ అబ్బాయిని తాకారు, స్వస్థపరిచారు.
ఆయనకి పొగడతలంటే పెద్దగా నచ్చవు. అందుకనే స్వస్థపరిచిన వెంటనే వాళ్ళు కళ్ళు సరి చేసుకోక మునిపే వెళ్ళిపోతాడు ఆయనకి పొగడతలు నచ్చవు. అందుకని వెళ్ళిపోతాడు వెంటనే ఆయన వెళ్ళిపోయాడు. కుర్రోడు కళ్ళు తెరిచి చూసేసరికి కళ్ళు తెరవబడ్డాయి, కానీ స్వస్థపరిచింది ఎవరో అర్థం కాల. ఈ కొంతమంది పనికి మాలలో కుల పెద్దలు మత పెద్దలు అబ్బాయిని పిలిపించి, నువ్వు అక్కడ అంబేద్కర్ సర్కిల్లో కనబడే గుడ్డోడివేనా అని అన్నారు. అవును సార్, రోజు అంబేద్కర్ బొమ్మ ముందు ఆయన ఏళ్ళు ఎటు చూపిస్తాడు కదా, ఆ ఏళ్ళకి సమానంగా కూర్చొని అడుగు తినేవా నేనే సార్. అబద్ధం చెప్పొద్దు. ఒకటి, ఆ అంబేద్కర్ సర్కిల్లో అడుగు తినేవాడు నువ్వు కాదు, లేదా నువ్వు గుడ్డోడు అయితే కాదు. ఏమండి, పని చేసుకోలేక గుడ్డోళ్ళ నటిస్తున్నావు. ఈ రెండిట్లో ఏది నిజం చెప్పు. సార్, సర్కిల్లో అడుక్కునేవాడిని నేనే, అప్పుడప్పుడు వైఎస్ఆర్ బొమ్మ దగ్గర కూడా పోయేస్తుంటాను నేనే సార్. వాడిని పుట్టిగుడ్డోను కూడా నేనే సార్. ఈ 2 క్యారెక్టర్లు నాయే సార్, ఓన్లీ 1 సార్ అన్నాడు. పెద్ద రాద్ధాంతం జరిగింది. తల్లిదండ్రులు పిలిపించారు. అమ్మా చెప్పండి అయ్యా, ఒకటి మీ వాడు గుడ్డోడు గుడ్డోడేనా, అడుక్కు తినేవాడేనా, 2 గుడ్డోళ్ళ నటిస్తున్నాడా చెప్పు అని అంటే, ఆ తల్లి చూడండి పుణ్యాత్మురాలు. ఆ తల్లి అంటది, అమ్మ అయ్యా వాడు వయస్సు వచ్చినవాడు. ఆ తల్లి అంటది, అయ్యా వాడు వయస్సు వచ్చినవాడు. మీరు వాడిని అడిగితే ఆడే సమాధానం చెప్తాడయ్యా. మీరు మమ్మల్ని పిలిచి అడగాల్సిన పని లేదయ్యా అని అంటది ఆ తల్లి. ఆ తల్లిదండ్రులు ఇద్దరు, అయ్యా కుర్రాడు వయస్సు వచ్చినవాడయ్యా, మంచి చెడు, నిజము అబద్ధము, వాస్తవము అవాస్తవము ఇవన్నీ కూడా ఎరిగినవాడు, రుచి ఎరిగినవాడు. వాడు వయస్సు వచ్చినవాడు, వాడిని అడగండి, వాడు ఏం చెప్తే అదే నిజం. వయసు వచ్చిన వాళ్ళు నిజాలు చెప్తారు, వయసు వచ్చిన వాళ్ళు చెప్పేది నిజం. ఒకవేళ నువ్వు వివేచించక నిజం చెప్పకపోతే, అబద్ధం చెప్తే, ఆ అబద్ధం నేను చుట్టుకుంటుంది. అబద్ధంగా ఆయన రక్త మాంసాల్లో పాల్గొంటే ఆ అబద్ధంగా నటించిన నటన నేను చుట్టుకుంటుంది. పాపం పట్టుకుంటుంది, పట్టిస్తుంది అన్నాడు పెద్ద ఆయన. చుట్టుకుంటుంది. అట్లా మనం ఎంత తప్పించుకోవాలని చూసినా ఆ చిక్కుముడి అనేది విడిచిపోదు. అది విడిచిపోయినప్పుడే ఒక అడుగు ముందుకు వేయగలుగుతాం. అభివృద్ధి పరంగా, ఆత్మీయ పరంగా ఒక అడుగు ముందుకు వేయాలి అంటే ఆ బంధకాలు తెంచబడాలి. ఆత్మ సంబంధంగా, పని పాటలలో, ఆర్థికంగా నీ కుటుంబం ఒక అడుగు ముందుకెళ్ళాలి. ఎప్పుడు ఒకే స్థాయిలో ఒక ఆత్మీయుడు ఉండకూడదండి. ఆత్మ సంబంధంగా ఉండకూడదు, భూ సంబంధంగా ఆశీర్వాద విషయంలో ఉండకూడదు, ఒకే స్థాయిలో ఉండకూడదు. ఎదగాలి, కొంచెం అడుగులు ముందుకు వేయాలి, తెలివితేటలు పెంచుకోవాలి. నువ్వు అలా ఎందుకు అభివృద్ధి చెందలేకపోతున్నావు అని అంటే, నువ్వు చిక్కుకున్నావు. నీ వయసు వచ్చిన వాడవే అయినా వయసు రాని పనులు చేస్తున్నావు. పిల్లకాయ చేష్టలు అన్నాడు మత్తయి సువార్తలో. ఏం చేష్టలు చెప్పండి? చిత్తూరు, నెల్లూరు, కావలి ఈ ప్రాంతాల్లో ఆ యాస, ఆ భాషకు సంబంధించిన పదం అది. పిల్లకాయలంటే పిల్లలు, చిన్న పిల్లలు వాళ్ళు చేస్తున్నారు, పిల్ల చేష్టలు చేస్తున్నాడే అని అంటారు. ఇంత వయసు వచ్చి గాడిదలో ఎదిగావు, దున్నపోతులో ఎదిగావు, ఏమండి పందిలా ఎదిగావు అంటారు కొంతమంది. పందిలా ఎదిగావు, దున్నపోతులో ఎదిగావు, స్తంభంలో ఎదిగావు, ఏమండి ఒంటిలా ఎదిగావు, రకరకాల అంటే ఎదిగావు. ఈ మాత్రం తెలియదా నీకని? తింటారా? చెప్పండి. ఆత్మ సంబంధి దేవుని ఆజ్ఞలు పాటిస్తాడు. రెండో విషయం, కొరింథీ మొదటి పత్రికే 14:37. ఆత్మ సంబంధినేనైనను తెలుసుకుంటాడు. చూడాలి, నా వైపు చూడు. నేను మీతో చెప్తున్నవి దేవుడిచ్చిన ఆజ్ఞలే, దేవుని మాటలే అని ఆత్మ సంబంధి గ్రహిస్తాడు. శరీర సంబంధం ఏమనుకుంటాడు చెప్పండి? ఇవి ఆత్మ సంబంధమైనవి కావు. ఓకే, గట్టిగా అరిస్తే చప్పట్లు కొట్టాలి, ఆమెను చెప్పాలి, బయటికి వెళ్ళి మన పని మనం చేసుకోవాలి. ఏదో మోటివేషనల్ స్పీచ్ లాగా బయట మోటివేషనల్ స్పీచ్ చేస్తుంటారు కదా, ఏమండి సమాజాన్ని ఉత్తేజపరచడానికి చాలామంది మోటివేషనల్ స్పీకర్స్ బయట ఉంటారు కదా, దానితో పోలుస్తుంటారు ఈ ఆత్మీయ బోధని.
ఆత్మ సంబంధి, ఇది దేవుని వాక్యం, ఇది దేవుని మాట, ఇది దేవుని ఆజ్ఞ, ఇది దేవుడు మనకు ఆదేశిస్తున్న శాసనం. దీన్ని అనుసరించి మనం బతకాలి, దీన్ని చదువుతూ మనం బతకాలి, దీన్ని ఫాలో చేస్తూ మనం నడవాలి. మనకి ఏదైనా అనుమానాలు ఉన్నా, మనకి ఏదైనా అసమాధానం ఉన్నా, మనకి ఏదైనా అనాలోచనలు ఉన్నా, వీటిలో విషయాలు చదివి నేర్చుకోవాలి, తెలుసుకోవాలి, దీన్ని అనుసరించి బ్రతికి జీవితాన్ని ధన్యం చేసుకోవాలి అని ఎప్పుడు కూడా ఆత్మ సంబంధి ఆలోచిస్తాడు. పొద్దున్నే రమేష్ అన్న వర్తమానం చెప్తూ ఒక మాట అన్నారు. ఆయన ఒకసారి ఒక షాప్ ఓపెన్ చేయటానికి, ఓపెనింగ్ రిబ్బన్ కట్ చేయడానికి వెళ్ళారట. ఆ షాపు ఓపెన్ చేసి ఇంక అట్లా అక్కడ కుర్చీ మీద కూర్చున్నప్పుడు ఒక చిన్న గూట్లో, చిన్న సెల్ఫ్లో, చిన్న గూట్లో దేవుడు గూడు అంటుంటాం కదండి, ఏమండి, ఇళ్ళల్లో ఉంటుంటాయి, తర్వాత షాప్స్లో కూడా ఉంటుంటాయి కొన్ని చోట్ల. అక్కడ ఒక చిన్న గూట్లో, చిన్న సెల్ఫ్లో ఇదిగో ఇంత బైబిల్, చిన్న బైబిల్, ఇంత చిన్న బైబిల్ ఒకటి, ఏమండి, ఇట్లా పెట్టి తెరిచిపెట్టి దాని మీద మల్లెపూలు చల్లిపెట్టాడంట. ఏం చల్లిపెట్టాడు చెప్పండి? మల్లెపూలు చల్లిపెట్టాడంట. అన్న అడగాల లేదా? అన్నాడేం కొత్తోడేం కాదు, ఇదేం ఓపెనింగ్ కార్యక్రమం, చుట్టుపక్కల జనాలు ఉన్నారు, మనం విశ్వాసే, చదువుతో అడుగుదామా లేకపోతే కొంచెం వెనకడిగేద్దామా? అది తిరిగి మొత్తానికి ఏమండి బయటికి వెళ్తే మళ్ళీ అడిగేదాకా సమాధానం ఉండదు కదా, అందుకని అడిగేశారన్నా. అక్కడ ఏంటన్నా అని అడిగాడు. బైబిల్ అన్నా, బైబిల్, చిన్న బైబిల్ అన్నా. పూలు చల్లావేంటన్నా? ఏం లేదన్నా, రోజు షాపు ఓపెన్ చేసిన వెంటనే సరాసరి దాని దగ్గరికి వెళ్తాను, దండం పెట్టుకుంటాను, ఇటు అంటాను, పోయి కుర్చీలో కూర్చుంటాను అని అన్నాడట. అంతేగాని చదవా, అంతేగాని దాన్ని అనుసరించి బ్రతకవా? అంతే ప్రతిరోజు. ఏమండి గుర్తొస్తున్నాయా? ప్రతిరోజు దానికి కళ్ళకు అద్దుకుంటామే కానీ అరే వాక్యం చదవాలి, వినాలి, ఏదన్నా ఫాలో చేయాలి, అనుసరించాలి. కొంతమంది ఉన్నారండి, అన్ని సూక్తులు పెట్టేదానికి ఏదన్నా చిన్న వాక్యం స్టేటస్ పెట్టుకుంటే బాగుంటుంది కదా, వీళ్ళు ఎందుకు ఇట్లా చేస్తున్నారు అనిపిస్తుంటుంది. వాళ్ళెవరో వీళ్ళెవరో వాళ్ళెవరో వీళ్ళెవరో ఒకడు ఉన్నాడు, ఒక తెంగరోడు, రోజు స్టేటస్లు బాగా కొంచెం తెలిసినోడు, అందుకనే అది పెట్టుకున్నా. ఉంటాడు కదా, ఉంటాడులే అని, ఇక్కడోడు లోకల్ కాదు, నాన్ లోకల్, తెలిసిన కుర్రోడు ఉన్నాడు. ఒక సహోదరి రోజుకు ఒక సూక్తి చెప్తూ ఉంటుంది, రోజుకు ఒక సూక్తి చక్కగా చెవిదిద్దు, అంటే నేను విమర్శ కాదు చెప్తున్నా, బొట్టు పెట్టుకొని ఉంటుంది, చెవిదిద్దులు ఉంటాయి, మెడలో పూసలు ఉంటాయి, ఏమండి, బయట సహోదరి, అంటే అన్యుల సహోదరి సూక్తులు చెప్తూ ఉంటాను. నేను అంటాను లెక్కకు తల వెంట్రుకల కంటే మించి గొప్ప దైవజనులు చెప్పిన సూక్తులు షార్ట్ వీడియోస్లో యూట్యూబ్లో లేవా? మీరు చెప్పండి. ఏ ఒక్క వాక్యం తీసి స్టేటస్లో పెడితే ఏ దరిద్రుడు చూడకుండా ఉంటాడు చెప్పండి? ఏ ఒక వాక్యం, సరే వీడియో పెట్టేంత డేటా నీ దగ్గర లేదనుకో, వీడియో స్టేటస్లో పెట్టేంత డేటా ఖర్చు చేసే అంత స్తోమత నీకు లేదనుకో, ఒక చిన్న పేపర్ ఉంటుంది కదండి, పోస్ట్, వాగ్దానం, ఏంటి డైలీ వాగ్దానం ఉంటుంది కదా, ఏదో ఒక సంస్థ దేవుని వాక్యమే కదా. నేను సంస్థలో ఉన్నా కూడా మన సంస్థ స్టేటస్లో, మీరు మీ సంస్థలో ఉన్నారు, ఓకే, మీరు మినిస్ట్రీ పెట్టండి, లేదా వాక్యమే కదా, ఎవరైతే ఏంటండి ఇబ్బంది ఏముంది, వాక్యమే కదా. స్టేటస్లో ఒక చిన్న వాక్యం పెట్టేస్తే, చూస్తారు కదా, ఆమెను అనుకుంటారు కదా. లేకపోతే సడన్గా ఆ వాక్యం వాళ్ళని ఏదో ఒక పూర్వకంగా దర్శించవచ్చు కదా, చెప్పలేం కదా. ఒక సూక్తి చెప్తే, ఒక సూక్తి పెడితే ఎవరికి లాభం అది? ఆత్మ సంబంధి చేసే పనులు అయితే కాదండి, కాదు, ఆత్మ సంబంధి చేసే పనులు అయితే కాదు. నీవు ఆత్మ సంబంధివైతే దేవుని ఆజ్ఞలు పాటిస్తావు. ఆమేన్. యోహాను సువార్తలో యేసయ్య అంటారు, ఇంటికి వెళ్ళి చదువుకోండి. యోహాను సువార్తలో 13వ అధ్యాయంలో యేసయ్య అంటారు, నేను మీకు ఒక ఆజ్ఞ చెప్తున్నా, మీరు ఆ ఆజ్ఞను పాటించండి అంటాడు. ప్రభువా చెప్పండి ప్రభువా, మీరు ఆజ్ఞాపించటం మేము
ఆచరించకపోవటం అవన్నీ ఇంపాసిబుల్ ప్రభా, చెప్పండి ప్రభా అని శిష్యులు అంటే, అప్పుడు యేసయ్య అంటారు, మీరు ఒకరినొకరు ప్రేమించండి, ఇదే నేను మీకు ఇస్తూ ఉన్న ఆజ్ఞ. ఏంటది? 34 ఉంటే తర్వాత చూసుకోండి. మీరు ఒకరినొకరు ప్రేమించుకోండి అయ్యా. పెద్ద పెద్ద ఆజ్ఞలేం కాదయ్యా బాబు, మీరు ఒకరినొకరు ప్రేమించుకోండి. ఇంటికి పోయి భార్యాభర్తలు ఏదో ఎదరెదరు కూర్చొని ఏమండి నేను నిన్ను ప్రేమిస్తున్నా అని చెప్పుకోమని కాదు అది. పిల్లలను దగ్గర పెట్టుకొని నేను నిన్ను ప్రేమిస్తున్నా నీవు నీ పిల్లలు కాదు. యేసయ్య మత్తయి సువార్త నుంచి అట్లా 4 సువార్తలు చదువుకుంటూ వస్తే యేసయ్య సారాంశాలు సందేశాలు ఏంటి? ఒక చోట అంటాడు, శత్రువునైనా ప్రేమించండి అంటాడు. ఏమంటాడు చెప్పాలి? కొండ మీద ప్రసంగంలో ఏమంటారు యేసయ్య? శత్రువుని ప్రేమించు. అట్లా చదువుకుంటూ ఆ రోజుల్లో కుల వివక్ష, మత వివక్షలు, జాతి వివక్షలు అన్నీ చూసి కూడా యేసయ్య ఒక ప్రసంగం చేస్తాడు సమరయుల గురించి. పొరుగు వారిని ప్రేమించు. ఏంటి చెప్పండి? శత్రువులను ప్రేమించు, పొరుగువారిని ప్రేమించు. ఎఫెసీ పత్రికలో పౌలు ఏమంటాడు? భార్యని ప్రేమించు, భర్తని ప్రేమించు, ఇంకా దేవుణ్ణి ప్రేమించు. పాత నిబంధనలో ఏముంది? పూర్ణ హృదయంతో, లేదా క్రొత్త నిబంధనలో యేసయ్య ఏమన్నారు? పూర్ణ హృదయంతో నీవు నీ దేవుడైన యెహోవాను ప్రేమించు. 10 ఆజ్ఞలు. 10 ఆజ్ఞలలో 2 ఆజ్ఞలు గుప్తమై ఉన్నాయి. మొదటి 4 ఆజ్ఞలు దేవుణ్ణి ఎలా ప్రేమించాలి, రెండవ 6 ఆజ్ఞలు మనిషిని, పొరుగువాణ్ణి ఎలా ప్రేమించాలి. ఇంతకు మించినవి వేరే ఏమీ లేవంటాడు. ప్రేమించు, లవ్ ది అదర్ వన్, లవ్ ది గాడ్. దేవుని ప్రేమించు, సేవకుల్ని ప్రేమించు, సేవని ప్రేమించు, పరిచర్యని ప్రేమించు, పొరుగువారిని ప్రేమించు, శత్రువుల్ని ప్రేమించు, భార్యని ప్రేమించు. ఇంకా చదువుకుంటూ వెళ్తే నీ తల్లిదండ్రులను నీవు ప్రేమించు అని ఉంటుంది. నీ తల్లిని నీవు ప్రేమించు, నీ తండ్రిని నీవు నీ పిల్లల్ని నీవు ప్రేమించు, నీ స్నేహితులను నీవు ప్రేమించు. లవ్ ఆఫ్ గాడ్. ఎందుకంటే ఆయన మంచివారిని, చెడ్డవారిని అందరినీ ప్రేమిస్తున్నాడు కనుకనే అందరికీ వర్షాలు ఇస్తున్నాడు, లేదా అందరికీ సూర్యరశ్మిని ఇస్తున్నాడు, అందరికీ ఊపిరిని ఇస్తున్నాడు. అందరినీ ఏమండి వారి వారి కాలం అయిపోయేంత వరకు కూడా అందరినీ ఆయన కాపాడుతూనే ఉన్నాడు. పార్షాలిటీ, పక్షపాతం ఏం చూపించట్లా. ఆత్మ సంబంధి దేవుని ఆజ్ఞలు పాటిస్తే. ఏంటి దేవుని ఆజ్ఞ? ప్రేమించు. ఏంటి చెప్పాలి? ప్రేమించు. ప్రేమ కలిగిన పలుకు మాట్లాడు. గుండెల్లో నెలల తరబడి, సంవత్సరాల తరబడి పేరుకుపోయిన దుఃఖం కట్టలు తెంచుకొని రాకపోతే అడుగు. నీ భార్యకో, మీ భర్తకో, నీ పిల్లలకో పోయి చక్కగా భోజనం దగ్గర కూర్చొని ప్రేమ కలిగిన పలుకులు, దైవికమైన ఆత్మ సంబంధి మాట్లాడినట్లుగా 10 నిమిషాలు మాట్లాడు. 10 నెలల దుఃఖం పల్లె నిండిపోకపోతే అడుగు. 10 నెలలుగా, 10 సంవత్సరాలుగా పేరుకుపోయిన దుఃఖం ఏమండి కట్టలు తెంచుకొని ఆ పల్లెల్లో పడకపోతే అడుగు. అప్పుడు ప్రేమించాలి. ఏం చేయాలి చెప్పండి? చాలా ఉన్నాయి, రిఫరెన్సెస్ నోట్ చేసుకొని చాలు. లూకా 1:6 అక్కడ జకరియా, ఎలిజబెత్తులు చాలా సంవత్సరాలుగా దేవుని ఆజ్ఞలు పాటించే వాళ్ళుగా, నీతిమంతులుగా ఉన్నారు. 1:6 తర్వాత చూసుకోండి. యోహాను మొదటి పత్రిక 5:3 అక్కడ కూడా దేవుని ఆజ్ఞలు భారమైనవి కావు అని ఉంటుంది. ప్రేమించడం ఏమైనా భారమైందా చెప్పండి నా వైపు చూసి. పొరుగువారికి మన ప్రేమను పంచడం ఏమైనా భారమైందా? చేతకాంది ఏమన్నా? మనం చేయగలిగిందే కదండి. ఇవి చెప్పట్లా. ఇవన్నీ ఏడవుతాయన్నా అంటున్నారు మీరు. మనసులో వినబడుతుంది నాకు. యోహాను 13:34 ఒక విషయం. ఆ తర్వాత యోహాను మొదటి పత్రిక 2:7, 5:3 ఒకటి ఉంది, 2:7 ఒకటి ఉంది. అది మీరు నోట్ చేసుకోండి. సరే, 59 నిమిషాల 26 సెకండ్లు. తింటారా? ఇది చాలా ముఖ్యమైనది. ఇది అసలు ఇదే ఎక్కువ చెప్పాలని నేను దాని 2వ పాయింట్ కట్ చేశాను.
వింటారా? చెప్పండి. నేను మిమ్మల్ని అస్సలు నేను ఫోర్స్ చేయదలుచుకోలేదు ఎప్పుడు కూడా. ఎప్పటికీ నేను అసలు మిమ్మల్ని ఏం అడగదలుచుకోవట్లా. ఇప్పటికి నిద్రపోయే వాళ్ళకు నేను అసలు లేపట్లా. గలతీ పత్రిక 6:1 ఆత్మ సంబంధి దారి తప్పిన వారిని దారికి తెస్తాడు. ఎవరిని పిల్లలు అల్లరి చేసినా కూడా ఏమన్నాను నేను, పేరు కూడా రాశారంట. ఆత్మ సంబంధి దారి తప్పిన వారిని దారికి తెస్తాడు. గలతీ 6:1. లేదా మీ బైబిల్లో చించేశాడు, పిల్లలను చించేశారా? 6:1. అట్టివానిని మంచి దారికి తీసుకొని రావాలి. నా వైపు చూడండి. ఒక 5 నిమిషాలు, జస్ట్ 5-10 నిమిషాల్లో ముగించేస్తాను, క్లుప్తంగానే ముగించేస్తాను. నా వైపు సీరియస్గా చూడదు, జస్ట్ ప్రేమగా చూడండి. సహోదరులారా, ఎవరైనా సంఘములో తప్పిపోయి ఉంటే ఒక ఆత్మ సంబంధంగా మీరు ఏం చేయాలి? ఏదో ఒక రోజు మీకు ఆ స్థితి వస్తే ఆ దుఃఖం మీరు తట్టుకోలేరు. ఏదో ఒకరోజు మీకు ఆ స్థితి వస్తే నేను బలపరచటానికి ఆ వ్యక్తి సహాయం ఏమైనా అవసరం అవ్వచ్చేమో, తెలియదు కదా. ఎవరైనా తప్పిపోతే మీకు చేతనైనంత వరకు మీరు అతన్ని మరలా దారికి తీసుకొని వచ్చే ప్రయత్నం చేయండి. మళ్ళీ ఊరికే పర్సనల్స్లో ఎంటర్ అయ్యి అనవసరంగా అవివేకంగా ప్రవర్తించి వాళ్ళ కుటుంబాల్లోనికి వెళ్ళి మళ్ళీ కొత్త గొడవలకి కారణాలు అవ్వమని కాదు. వివేచనతో, వివేకంతో, ఆత్మ సహాయంతో, లేదా మనందరికీ బాగా చేతనైనది, సులువైనది ఏంటి అంటే వారి క్షేమం కొరకు మనం ప్రార్థన చేయటం. ఏంటి, మనం చెప్పలేము, మనకి మాటలు సరిగ్గా రాదు, సరైన ఆత్మీయత లేదు, మనకి వారిని సరైన దారిలో తీసుకురావడం చేత కాదు, ప్రార్థన చేయొచ్చు. ఇది చాలా సులువైన విషయం. ప్రార్థన చేస్తే దేవుడు ఎవరో ఒకరి ద్వారా వాళ్ళని దర్శిస్తాడు. అది కూడా మీరు దారిలోకి తెచ్చిన లెక్కలోకి వస్తుంది. ఎవరైనా తప్పిపోతే ఆ స్థితి మీకు రాకుండా ఉండటానికి ఏదో ఒక రోజు నీవు అదే స్థితిలోనికి వెళతావు అనే ఒక చిన్న ఆ వివేకపు ఆలోచనతో ఆ స్థితిలోకి నువ్వు వెళ్ళినప్పుడు మళ్ళీ ఆ వ్యక్తి సహాయం నీకు కావాల్సి వస్తుందేమో, కొంచెం జ్ఞానంగా అతన్ని సరిచేసే ప్రయత్నం చేయండి. సహోదరులారా, ఇలా చేయండి, అప్పుడు మీరు ఆత్మ సంబంధులుగా పిలువబడతారు అని అంటాడు ఇక్కడ పౌలు. ఇక్కడ మీకు ఒక వ్యక్తి గురించి చెప్తా, టూకీగా చెప్తా. ఒక వ్యక్తి గురించి, జాన్ మార్క్. చెప్పండి, చెప్పాలి. విన్నారా పేరు? సేవకులకో లేకపోతే ఎవరికో పెట్టడం మీరు వినుంటారు. జాన్ మార్క్. ఈయన బైబిల్లో యోహాను అను మారు పేరు కలిగిన మార్కు అన్నారు. చెప్పండి, యోహాను అను మారు పేరు కలిగిన మార్కు. కుర్రోడు, మాకులానే యవనస్తుడు. మీరు యవనస్తులేని సార్ అంటారు. మాకులానే యవనస్తుడు. మేము సేవకు వచ్చినప్పుడు పిల్లలం 18-19 ఏళ్ళు. అది చిన్న పిల్లోడు మార్కు, జాన్ మార్కు చిన్నపిల్లోడు. వీళ్ళ అమ్మ పేరు మరియా. ఎవరండి? వీళ్ళ మామయ్య పేరు బర్నబా. చెప్పండి, వీళ్ళ మామయ్య పేరు బర్నబా, వీళ్ళ అమ్మగారి పేరు మరియా. ఈ వ్యక్తి యొక్క గురువు గారి పేరు సీమోను పేతురు. ఎవరు చెప్పాలి? ఎవరైనా సీమోను పేతురు ఎవరు? యేసయ్య గారి శిష్యుడు సీమోను పేతురు. ఇది స్ట్రక్చర్. అపోస్తుల కార్యాల్లో వీళ్ళ ముఖ పరిచయాలు ఇలా మెల్లగా అట్లా ఒక దర్శనం కలిగిన సేవ వైపు నడిపిస్తాయి. ఇప్పుడు ఏం జరిగింది? చిన్నతనం నుంచే పేతురు గారి దగ్గరే కుర్రోడు పెరుగున్నాడు. వీళ్ళ కుటుంబం, సంఘం, వీళ్ళ పరిస్థితులన్నీ కూడా ఆ జాన్ మార్క్ గురించి ఎక్కువ విషయాలు పేతురు గారికి తెలుసు. పేతురు చెరసాల్లో ఉన్నాడు. 12వ అధ్యాయంలో చెరసాల్లో వేయబడినప్పుడు సంఘం ఈ మరియ గారు ఈ జాన్ మార్క్ వాళ్ళ ఇంట్లోనే అత్యాసక్తితో పేతురు గారి విడుదల కొరకు ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేసినప్పుడు పేతురు గారికి దేవుడు విడుదల ఇచ్చాడు. దేవుడు విడుదల ఇచ్చినప్పుడు ఈ పీటర్ సరాసరి బయలుదేరి ఈ జాన్ మార్క్ వాళ్ళ ఇంటికి వెళ్ళి తలుపు తడతాడు.
తలుపు తడతాడు. అక్కడ వాళ్ళందరూ కూడా తలుపు తీసి ఆశ్చర్యపోతారు. ఎవరు చిన్నతనం నుంచే ఈ జాన్ మార్క్ 12 ఉంటుంది, మీరు చూసుకోండి ఇంటికి వెళ్ళి. ఈ చిన్నతనం నుంచే పరిచయలో ఎదిగిన వాడు, సేవకి కూడా వచ్చుండొచ్చు. ఆ రోజుల్లో ప్రత్యేకంగా ట్రైనింగ్లు పొందాల్సిన పనిలే, ఆత్మ ప్రేరణతో ప్రారంభ దినాలు కనుక నడిచే అట్లా ఇంకట్లా బండి అట్లా నడిచింది ఆత్మ ప్రేరణతో, ఆత్మ సహాయంతో. అది సరే, ఇట్లా నడుస్తూ ఉంది, సేవ విస్తరిస్తుంది. ఈలోగా అపోస్తలుడైన పౌలు కూడా దర్శించబడ్డారు. బర్నబాస్, పౌలు వీళ్ళిద్దరూ కూడా మంచి క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయారు. ఈ సాన్నిహిత్యంతో బర్నబా గారు ఒకరోజు, ఆ కుర్రాడు ఉన్నాడు కదా, ట్రైనింగ్ తీసుకుంటున్నాడు, మనం వెనకాల తిప్పుకుంటే మంచి ప్రసంగికుడు కదా, 4 మాటలు నేర్చుకుంటాడు, 4 వర్తమానాలు నేర్చుకుంటాడు నీ దగ్గర అని చెప్పి పౌలు గారిని ఎంకరేజ్ చేస్తే ఏమండి సేవకు తీసుకున్నాడు పౌలు. తిప్పుతా ఉన్నాడు, ఇంక సేవలు తిప్పుతా ఉన్నాడు. ఒక చోట కఠినమైన పరిస్థితి వచ్చింది. కుర్రాడికి ఏమనిపించింది, చిన్నపిల్లలు కదండి, సేవా కొత్తలో రకరకాల ఆలోచనలు, ఆశలు ఉంటాయి, రకరకాల ఆలోచనలు, భయాలు ఉంటాయి, రకరకాల భయాలు. నేను కూడా వణుకుతూ తిరిగేవాడిని. ఏమండి మా పాస్టర్ గారు కన్నెర్ర చేస్తే ఇంకా అసలు చలికాలం చాట్లు బట్టి భయంగా సేవ, పరిచర్య, సమస్త విధానాలు, దర్శనం ఇవన్నీ అలవాటయ్యేంత వరకు కూడా భయపడేవాడిని. ఇప్పుడు ఆయన దగ్గరికే వెళ్ళి సంతోషంగా మాట్లాడుతున్న పరిస్థితులు అప్పుడు భయపడుతూ, ఆయన ఏదో మా రాక్షసుల్లా కనపడేవాడు నాకు, ఏమండి రావణాసుల్లా కనపడేవాడు ఆయన నాకు. ఇప్పుడు కనపడట్లా, కొత్త కదా, భయంగా ఉండే కుర్రాడు దేనికి భయపడ్డాడు. పౌలు గారు చాలా క్రిటికల్గా ఉంటాడు, చాలా కఠినంగా నడిపిస్తాడు. ఇలా నడిస్తేనే నువ్వు ఆశీర్వదించబడతావు, లేదంటే నీకు ఆశీర్వాదం ఉండదనే ఒక కఠినమైన నడిపి పౌలు గారిది. బర్నబా అంటే రిలేషన్, మేనమామ కాబట్టి కొట్టేస్తాడు. మామ సారు, లేకపోతే అయ్యగారు మామ ఎడు తిడుతున్నాడు అని అంటూ ఉంటాడు. మంచి సేవకుడే, ట్రైనింగ్ తీసుకోవా, పైకి వస్తావు అని అంటూ ఉంటాడు బర్నబా. కుర్రాడికి ఏమనిపించిందో తెలియదు కానీ ఒకరోజు 13 అపోస్తల కార్యాలు, మీరు ఇంటికి వెళ్ళి చూసుకోండి. అపోస్తల 13:13లో అతను పేతురు సేవ మెయిన్ క్యాపిటల్ యెరూషలేం. ఏంటండి వీళ్ళందరూ ఫ్యామిలీస్, వీళ్ళందరూ కూడా ఉన్నది కూడా యెరూషలేం. కుర్రాడు బర్నబాని పౌలుని విడిచిపెట్టి ఒక మేజర్ సిచ్యువేషన్లో, అతను అవసరం ఉన్న సిచ్యువేషన్లో, సేవ ఎక్కువగా ఉన్న సిచ్యువేషన్లో వాళ్ళిద్దరిని విడిచిపెట్టి మళ్ళీ యెరూషలేం వెళ్ళిపోతాడు. ఎక్కడికి చెప్పాలి, సేవ విస్తరిస్తున్న సమయంలో యెరూషలేంకి వెళ్ళిపోయాడు. పౌలు బాధపడ్డాడు, ఎందుకని అట్లా చేసుకున్నాడు కుర్రాడు, సేవ పాడు చేసుకునేటట్టున్నాడే, ఏంటి పరిస్థితి, దర్శనం ఉందా లేదా అని రకరకాలుగా ఆలోచించుకొని, సర్లే మనకెందుకు, వాళ్ళ మేనమామే వదిలేశాడు, ఇంక మనకెందుకులే అన్నట్లు మౌనంగా ఉన్నాడు. ఆయన సేవలు ఆయన నడుస్తుంది. ఇప్పుడు 15, 37, 38, 39 దగ్గరికి వచ్చేసరికి ఏం జరుగుతుంది అని అంటే, ఒక చోటకి సేవకు వెళ్ళాలి. బర్నబా పౌలుతో అంటాడు, మా వాడున్నాడు కదా, కుర్రోడిని తీసుకెళ్దామా అని అంటాడు. వద్దు బ్రదర్, ఫలానా మేజర్ సిచ్యువేషన్లో మనల్ని విడిచిపెట్టి వెళ్ళిన వాడు ఇప్పుడు మనల్ని విడువడానికి గ్యారంటీ ఏముంది, వద్దులే బ్రదర్ అంటాడు. లేదండి, చిన్నపిల్లడు కదా, భయపడి ఉంటాడు, మీరు ఇట్లా కన్నెర చేసేసరికి ఏమండి కత్తులతో కాదు కండు చూపుతో చంపేస్తారు, ఏమని భయపడి ఉంటాడు, ఏమండి మీరు అట్లా భయపిస్తే అట్లా చిన్నపిల్లల్ని. లేదు బ్రదర్, సేవ అంటే ఇట్లానే ఉండాలి, వద్దులే మనకి ఎందుకులే, చిన్నపిల్లలు మరి భయపడతారు, అక్కడికి పోయి భయపడి దేవున్నా మనకు అవమానం వస్తే ఇబ్బంది కదా, వద్దంటాడు పౌలు. బర్నబా ఏమో తీసుకెళ్ళాలి, పౌలేమో వద్దు. బర్నబా ఏమో తీసుకెళ్ళాలి, పౌలేమో వద్దు. ఏమంటే ఆ కుర్రాన్ని బట్టి వీళ్ళిద్దరికి మధ్యలో వాదం కలిగింది. మంచి సేవకులు, సీనియర్ సేవకుల మధ్యలో వాదం కలిగింది చిన్న కుర్రాన్ని బట్టి. ఒక ఆయన ఏమో తీసుకుంటాడు సంస్థకి, ఇంకొక ఆయన వద్దు, వాడు వెళ్ళిపోయి ఆ కుర్రాడు తప్పు చేసి వెళ్ళిపోయాడు అని అంటాడు. ఏమంటే వీళ్ళిద్దరికి వాదం కలిగితే సర్లే మరి మా అల్లుడిని వద్దన్నావు, మరి రేపో మాపు నన్ను కూడా వద్దంటావు, ఎందుకు వచ్చిన గొడవ, నా సేవ నాదని చెప్పి బర్నబా పౌలు ఇద్దరు కూడా ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో మనస్పర్ధలతో బర్నబా పౌలు ఇద్దరు కూడా వేరైపోయి, పౌలు శీలను తీసుకొని వేరే చోటకి సేవకు వెళ్ళిపోయాడు. బర్నబా యోహాన్ని తీసుకొని వేరే చోటకి, యోహాన్ అంటే ఎవరు, జాన్ మార్క్. ఎవరండి, జాన్ మార్క్, అది గుర్తుపెట్టుకోవాలి. మార్కును తీసుకొని వేరే చోటుకు వెళ్ళిపోయాడు, సేవ చేసుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు నేను మీకు చెప్పే విషయం ఏంటి అంటే, ఏ యవనస్తుని గురించి ఆ కుర్రోడు మనకు సేవకు పనికిరాడు,
ఏ యవనస్తుడు సేవలో దర్శనం లేనివాడు, ఏ యవనస్తుడు భవిష్యత్తులో కూడా ఇతను పనికిరాడు, భవిష్యత్తులో దేవుని పరిచర్లో ఉండలేడు, నిలబడలేడు అని ఏ యవనస్తుని గురించి పౌలు ఆలోచించి పౌలు మాట్లాడాడో తొందరపడి, అదే యవనస్తుని గురించి అదే పౌలు నోట్లో వచ్చే మాట ఏంటో తెలుసిన, ఒక యవనస్తుడైన సేవకునికి తిమోతికి పత్రిక రాస్తూ 2వ పత్రికలో 4వ అధ్యాయంలో 11వ వాక్యములో ఇదే జాన్ మార్కు గురించి పౌలు ఏమంటాడో తెలుసా? చదవండి, ఇప్పుడు ఆ మాట చదవండి. వరుసగా నోట్ చేసుకున్నారా? అపోస్తుల కార్యాలు 12, 13, 13, 13, 15, 37 నుంచి 39 వరకు ఇది ముఖపరిచయం. ఇప్పుడు చదవండి 4, 11 2వ పత్రిక తిమోతి. గట్టిగా, లూకా మాత్రమే నా దగ్గర ఉన్నాడు ప్రజెంటు, కానీ తిమోతి నువ్వు నా దగ్గరికి వచ్చేటప్పుడు మార్కును వెంట పెట్టుకో, జాన్ మార్కును వెంట పెట్టుకొని తీసుకొనిరా, ఇంకా వెంట పెట్టుకొని తీసుకురా. ఆ మార్కు పరిచర్య నిమిత్తం నాకు ప్రయోజనకరమైన వాడు. ఆమేన్. గట్టిగా గట్టిగా. ఈ మాటను బట్టి నాకు యేసన్న గారు ఆలోచించిన చెప్పిన ఒక పదం గుర్తొస్తుంది. స్టార్టింగ్లో సెమినార్లలో మొదటి 2, 3, 5 సెమినార్లలో అప్పట్లో డేవిడ్ రాజయ్య గారు, యేసన్న గారు కలిసి సేవ చేసేవాళ్ళు, కలిసి ఉండేవాళ్ళు. డేవిడ్ రాజయ్య గారు పక్కా పెంటెకోస్ట్గా ఉండేవాడు. యేసన్న గారు కొన్ని వెసులుబాట్లు ఇచ్చి దైవ కృపపై ఎక్కువగా బేస్ అవుతూ సేవ నడిపించుకుంటూ వెళ్ళేవాళ్ళు. ఇలాంటి సందర్భాల్లో సెమినార్ అయిపోయిన తర్వాత డేవిడ్ రాజయ్య గారు తల మీద చేతులు పెట్టి ప్రార్థన చేసి, ప్రేరణ వస్తే సేవలో ఇతను తీసుకోండి అని ప్రేరణ వస్తే కుర్రను రైట్ సైడ్ పంపించేవాళ్ళు, ప్రేరణ ఏమి రాకపోతే ఇంటికి వెళ్ళిపో అనేవాళ్ళు. చాలామంది గేటు దగ్గర గుండెలు బాదుకొని ఏడుస్తూ, అయ్యా మాకు పిలుపు ఉంది, మమ్మల్ని చేర్చుకోండి, లేదా మాకు ఆసక్తి ఉంది, మమ్మల్ని చేర్చుకోండి అని ఏడవటం యేసన్న గారు గమనించారు. కేవలం చేయి పెట్టి మంచి చెడులు నిర్ణయించి, కేవలం చేతులుంచి మంచి చెడులు నిర్ణయించి మనం దర్శనం కలిగిన పిల్లల్ని, ఆసక్తి కలిగిన పిల్లల్ని మనం వద్దు అని చెప్పి పంపించడం ఎంతవరకు సమంజసం అని చెప్పి పెద్దోళ్ళు మాట్లాడుకొని అప్పటి నుంచి అట్లాంటి సిస్టమ్ ఏం పెట్టకుండా దర్శనం ఉన్న వాళ్ళు ఉండండి, దర్శనం లేని వాళ్ళు వెళ్ళిపోండి అని చెప్తూ, ఎవరు ఉంటారో వారికి తరఫీదులు ఇస్తూ శుభ్రంగా వాళ్ళని సేవలో ఉంచుతూ, అలా చేతులు పెట్టి ప్రార్థన చేసి నువ్వు సేవకు పనికిరావు అని చెప్పి గేటు బయటికి పంపించిన, గేటు బయట ఉండి గుండెలు బాదుకొని మోకాల మీద ఉండి కంటి నిండా నీళ్ళతో ఏడ్చిన ఆ వ్యక్తి ఇప్పటికీ సేవలో ఉన్నాడు, సీనియర్ పాస్టర్గా. ఆమేన్. గట్టిగా గట్టిగా. ఇక్కడ ఆత్మ సంబంధి చూడండి, ఒక ఆత్మ సంబంధి అయిన బర్నబా ఈ జాన్ మార్క్ సేవకు పనికిరాడయ్యా అనే కఠినమైన నియమాలు పాటించే పౌలు అతన్ని కఠినంగా చూసిన బర్నబా ఒక ఆత్మ సంబంధిగా, సాధుగుణం కలిగిన వాడిగా, అరే మనోడే కదా, మన పిల్లగాని మనం వదిలేసుకుంటామా, మన పిల్లల్ని మనం చేయి విడుచుకుంటామా? చిన్నప్పటి నుంచి వీళ్ళ అమ్మగారు ఇతను పేతురు గారి బోధల్లో, పేతురు గారి సహవాసంలో పెరిగిన వారు, పేతురు గారు కట్టిన మందిరంలో పెరిగిన పిల్లలు కదా, పరిచర్య చేసే పరిచారకుడి కదా, ఎందుకని వదులుకోవాలి పిల్లల్ని మనం? ఎందుకని పిల్లల్ని దూరం చేసుకోవాలి? ఇతని దర్శనం ఆసక్తి మనకు తెలియదు. పోవాలనుకున్నాడు ఎట్టయినా పోతాడండి. దేమా మార్క్ అయితే వద్దన్నాడు, దేమాని దగ్గర పెట్టుకున్నాడు. మరి దేమా ఏం చేశాడండి? ఇక్కడే ఉంటుంది. దేమా ఇహలోకమును స్నేహించి 10లో ఏముంది? 10లో దేమా ఇహలోకమును స్నేహించి వెళ్ళిపోయాను. మరి ఏ దర్శనంతో దేమాని దగ్గర పెట్టుకున్నారు సార్ మీరు? మంచి చెడులు మనం నిర్ణయించే మనుషులం కదా, మనం మనుషులం కదా, మంచి చెడులు ఎలా నిర్ణయించగలుగుతామండి? మనం దైవ కృపకు అప్పగించుకోను కదా. అదే లోపం, అదే స్టాండర్డ్ నీలో చూస్తే 9వ అధ్యాయంలో నువ్వు దర్శించబడేవాడు పౌలు. 9వ అధ్యాయంలో అదే స్టాండర్డ్, అదే కొలతతో, మంచి చెడు కొలతతోనే దేవుడు నిన్ను చూస్తుంటే, కృప కాకుండా నేను చూస్తుంటే, దేవుడు అలా చూస్తుంటే నువ్వు 9వ అధ్యాయంలో రక్షించబడేవాడువా? మంచి చెడు చూశానండి, ఏమంటే క్వాలిఫికేషన్స్ చూసా ఇక్కడ నిలబెట్టాడు ఆయన మమ్మల్ని, కృప కాదా? ఆమేన్. కాలక్రమంలో గమనించాడు పౌలు ఇవన్నీ. అందుకే నేనేమై ఉన్నానో అది కృప వలననే అయ్యున్నా అంటాడు. గమనించాడు, ఎందుకంటే అనుభవపూర్వకం తెలుసుకోవాలి ఇవన్నీ. నాకు వద్దు అని తిరస్కరించాడు మార్కుని. బర్నబా దగ్గర పెట్టుకొని, నాన్న ఇట్లా ఉండకూడదు, ఇట్లా చేయకూడదు సేవ, ఇట్లా ఉండకూడదు, ఇట్లా మాట్లాడకూడదు, ఇట్లా చేయకూడదు, ఇట్లా ఆలోచించకూడదు అని సరిచేస్తే, ఇప్పుడు ఈ జాన్ మార్క్ ఎవరో తెలుసా మీకు?
మార్కు సువార్త రాసిన గొప్ప దైవజనుడు. ఆమె చెప్పు, ఎటుగా చెప్పు, ఎటుగా చెప్పు. యేసయ్యను గురించి మార్కు సువార్త రాసిన వ్యక్తి ఎవరంటే ఇదిగో, దట్స్ ద జాన్ మార్క్. బర్నబా దగ్గరుండి పడిపోయిన జాన్ మార్కుని లేపి నిలబెడితే సువార్త రాసే స్థాయికి ఎదిగాడు. ఏ అపోస్తలుడైన పౌలు నాకు ఇతను సేవల పనికొచ్చేటట్టు అనిపించట్లా అన్నాడు, అదే అపోస్తలుడైన పౌలు నోట దేవుడు ఏం పలికిస్తున్నాడో తెలిసిన, సేవ నిమిత్తం నాకు అర్జెంటుగా అవసరమైన వ్యక్తి మార్కు తప్ప వేరే ఒకరు కాదంటాడు. ఆమె చెప్పండి గట్టిగా గట్టిగా. ఒక పెద్ద అయినట ఒక రాయి తీసుకొని, రాయి పనికిరాదని చెప్పి, ఇది నిషేధించబడిందని చెప్పి సుదూరంగా పడేశాడట. అది ఒక పేదవాడు కట్టుకునే ఇంటికి మూలకు తలరాయిగా మార్చబడింది. ఆమేన్ గట్టిగా. ఇజ్రాయేల్ని తిరస్కరించిన మూలరాయి మూలకు తలరాయిగా మార్చబడింది అన్ని జనులైన మనకి. అదే నా ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అవన్నీ ఆయనకు తెలుసు. ఒక ఆత్మ సంబంధి పడిపోయిన వారిని ఎలా లేపాలా అని చూస్తాడు. ఒక ఆత్మ సంబంధిగా నాకు చాలా బాగా నచ్చిన క్యారెక్టర్ బర్నబా. ఈ బర్నబా బంధుత్వమా సేవ ఇవేం పట్టించుకోకుండా కుర్రోడిని సరిచేసి ఒక స్థాయికి ఎదిగిస్తే, ఇంకా 4-5 రెఫరెన్సులు ఫిలోమోను పత్రికలో కూడా ఉంటుంది, కొలస్సీ పత్రికలో కూడా ఉంటుంది. ఆ తర్వాత పేతురు 2వ పత్రికలో కూడా ఈ మార్కుని పేతురు అంటాడు, నా కుమారుడైన మార్కు అంటాడు. ఏమంటాడండి చెప్పాలి? నా కుమారుడైన మార్కు అంటాడు. ఇదే పౌలు ఫిలేమోను పత్రికలు అయి ఉండొచ్చు, నా జత పనివాడైన మార్కు అంటాడు. చిన్న పిల్లోని నా జత పనివాడు అన్నాడండి. ఏ స్థాయి సంపాదించుకొని ఉంటాడు ఆత్మీయతలో. ఈరోజు పడిపోయిన వాడిని చూసి నువ్వు నవ్వుతున్నావేమో, రేపు నువ్వు పడితే నువ్వు పడేలోపు ఆ వ్యక్తి లేచి నిలబడి నిలదొక్కుంటే తప్పండి. సరి చేసేదానికే చూడాలి, నవ్వేదానికి కాదు. నవ్వకురా, నవ్వుల పాలవుతావు. చెడపకురా, చెడేవన్నాడు ఒక పెద్ద ఆయన. ఏమన్నాడు చెప్పండి? చెడపకురా, చెడేవు. అదే పౌలు అంటాడు, మీరు కూడా ఒకరోజు ఆ స్థితికి వస్తే ఆ వేదన మీకు అర్థమవుతుంది. అట్లా ఎప్పుడు కూడా నవ్వద్దు, అప్పుడు ఎట్లు కూడా హీనపరచొద్దు, ఎప్పుడు కూడా తిరస్కరించొద్దు, అట్లా ఎప్పుడు కూడా వచ్చి కంప్లైంట్లు ఇవ్వద్దు. ప్రార్థన చేయి, ప్రయత్నించు, 4 మాటల దేవుడు నీకు ఏదైనా ఇస్తే చెప్పు, సలహాలు చెప్పు. చేత కాకపోతే ఎందుకు వచ్చిన కూడా మనకి ఎందుకులే అని అనిపిస్తే ప్రార్థన చేయి. నీ ప్రార్థన ద్వారా పడిపోయిన అతను లేచి నిలబడ్డాడంటే ఆ కృతజ్ఞత జీవితాంతం గుర్తుపెట్టుకుంటాడు. మేన్ గట్టిగా గట్టిగా. దైవజనుడైన దావీదు ద్వారా ఎంతోమంది లబ్ధి పొందారు. రైట్ టైం, సరైన సమయం కొరకు ఎదురు చూస్తున్నారు. ఆ సరైన సమయం వచ్చింది. దావీదుకి ఎప్పుడు సహాయం చేయాలి. ఈ మనిషి ఏమో సమృద్ధి కలిగి ఉన్నాడు, నాకేమో సహాయం చేయాలని ఆరటగా ఉంది. ఎట్లా అనుకుంటే ఈలోగా రానే వచ్చింది. కన్న కొడుకు కషాయపడే కత్తి చేత బట్టి ఏమండి దావీదుని అరణ్యవాసం పాలు చేశాడు. ఇప్పుడు దావీదు ఒంటరిగా లేదా ఏమీ లేనివాడికి అరణ్యంలో ఉంటే దొరికిన ఛాన్స్ అని చెప్పి కింటాలు ధాన్యం, ఏమండి మంచి ద్రాక్ష పళ్ళు, మంచి అంజూర పడలు, మంచి రొట్టెలు, భక్ష్య అన్నీ తీసుకెళ్ళి దావీదు ముందు పెట్టయ్యా, మీకు సహాయం చేయాలని ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాం. మేలు పొందినవాడు ఆ మేలును మర్చిపోకుండా సహాయం చేయడం. దావీదు అరణ్యంలో రాజులా బతకగలిగాడంటే కారణం ఏంటి? దావీదు ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు ఏమండి అతనికి మేలు చేయడానికి ఇష్టపడ్డారు. ఏమేన్ ఇంకా చాలా విషయాలు ఉంటాయి. లేచి నిలబడదాం. ఆత్మ సంబంధి అన్నింటినీ వివేచిస్తాడు. ఆత్మ సంబంధి దేవుని ఆజ్ఞలను పాటిస్తాడు. ఆత్మ సంబంధి తప్పిపోయిన వారిని సరైన దారికి తీసుకొస్తాడు. ప్రార్థన చేసుకుందాం.